టాపిక్ మనకి ఎనర్జీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో మనం చాలా రకాలుగా దీని గురించి మాట్లాడుకోవటం జరిగిందనమాట. ఎనర్జీ విషయానికి వస్తే ఫ్యూచర్లో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. సో మీరు గమనించినట్లయితే ఎనర్జీ జియోగ్రఫీలో కూడా చాలా టాపిక్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా దీని గురించి మనకు వస్తుంది. ఎనర్జీ రిసోర్సెస్ అంటే శక్తి వనరులు అంటారు. శక్తి వనరులు ఇది మనకి రెండు రకాలుగా క్లాసిఫై చేయబడిందండి బ్రాడ్గా. ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఇంకొకటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక ఇంధనములు. ఇది పునరుత్పత్తి కానిటువంటి ఇంధనాలు, పునరుత్పత్తి కావు అన్నమాట ఈ ఇంధనాలు. ఇంకా వీటికి ఇంకేం నేమ్స్ ఉన్నాయి. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటారు కదా, వీటిని గ్రీన్ ఎనర్జీ అంటారు. గ్రీన్ ఎనర్జీ, హరిత ఇంధనాలు అంటారు. ఇది గ్రీన్ ఎనర్జీ కావండి. గ్రీన్ ఎనర్జీ అని ఎందుకు అంటున్నారు అని అంటే, సపోజ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటండి? సోలార్ కానీ, అంటే సౌర విద్యుత్, సోలార్ పవర్, విండ్ పవర్, పవన విద్యుత్, ఇవి ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీస్, హరిత ఇంధనాలు. ఈ రెండింటిని సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఫోటాన్స్ని, సన్లో వచ్చినటువంటి సన్ రేస్ నుంచి వచ్చే ఫోటాన్స్ని సిలికాన్ ప్లేట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారిస్తే దాన్ని సోలార్ పవర్ అంటారు. అంటే దీనివల్ల బై ప్రొడక్ట్స్ ఏవి రిలీజ్ అవ్వవు, క్లీన్ ఎనర్జీ అంటారు. అందుకే క్లీన్ ఎనర్జీ, ఎలాంటి బై ప్రొడక్ట్స్ లేవు. బై ప్రొడక్ట్స్ యాక్చువల్గా మనం చూస్తే అండి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్లో చూస్తే ఇవి పునరుత్పత్తి కావు. ఏంటి? కోల్, బొగ్గు, పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఎక్సెట్రా, వీటన్నిటిని మండించినప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, మనకి బై ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి. ఎలా రిలీజ్ అవుతాయి చూడండి. బైక్లో పెట్రోల్ పోస్తే వెనక పొగ వస్తుందా? ఆ పొగలో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడు, కార్బన్ మోనాక్సైడు, నైట్రస్ ఆక్సైడు, సల్ఫర్ ఆక్సైడ్స్, ఇవన్నీ ఉంటాయి. పార్టికులేట్ మ్యాటర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటండి? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఏం చేస్తాయి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, భూతాపం పెరిగిపోతుంది, భూమి వేడెక్కిపోతుంది. వీటన్నిటి వల్ల భూమి వేడెక్కిపోతే సముద్రాల్లో ఉన్నటువంటి నీరు కరుగుతుంది, మంచు కరుగుతుంది. అప్పుడు మనం నివసించడానికి అయోగ్యమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా వాటర్తో ఫిల్ అయిపోతాయి. సో అప్పుడు నాన్ హ్యాబిటబుల్ ప్లేసెస్గా మారిపోతుంది ఎర్త్. దాన్ని కాపాడుకోవాలంటే ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ని ఉపయోగించకూడదు. ఆల్టర్నేటివ్ ఏంటి మనకి? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో అందుకని వీటిని ఉపయోగిస్తే ఇవి తరిగిపోతూ ఉంటాయి. అందుకని పునరుత్పత్తి కావు ఇవి అంత సామాన్యంగా. వేలు, వందల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ వీటి వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ కావు, పునరుత్పత్తి అవుతూనే ఉంటుంది. సూర్యుడి యొక్క వేడిని మనం ఎంత ఉపయోగించుకుంటూనే ఉండొచ్చు. సో అందుకని వీటిని క్లీన్ ఎనర్జీ అంటారు, గ్రీన్ ఎనర్జీ అంటారు. ఎందుకు? ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ రిలీజ్ చేయట్లేదు కాబట్టి. ఎన్ని సంవత్సరాలు ఉపయోగించినా మళ్ళీ పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. సాంప్రదాయంగా మనం వీటిని ఉపయోగించాం కాబట్టి వీటిని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. సాంప్రదాయేతర ఇంధన వనరులు. వీటిని కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు, సాంప్రదాయ ఇంధన వనరులు. ఓకేనండి. సో ఇది రెన్యూబుల్ ఎనర్జీస్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ కార్డ్. సో చూడండి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏమున్నాయో ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇచ్చారు. ఎప్పుడైనా ఎగ్జామ్లో మీకు క్రింది వాటిలో ఇచ్చిన వాటిలో ఏది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఏది కాదు అని అడుగుతూ ఉంటారు. విండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సే, పవన విద్యుత్. హైడ్రో పవర్, జల విద్యుత్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సే. సోలార్, సౌరశక్తి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సే. జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటండి? భూమిలో ఉన్నటువంటి మనకి కోరు, మ్యాంటిలు యాజ్ వెల్ యాజ్ క్రస్ట్ ఉంటాయి. మ్యాంటిలు, కోర్లో హై టెంపరేచర్స్ ఉంటాయి. ఆ హై టెంపరేచర్స్ ఉండటం వల్ల ఎర్త్లో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుందంటే హీట్ అవుతుంది. దానివల్ల
దగ్గరలో ఎర్త్ దగ్గరలో ఉన్నటువంటి వాటర్ హీట్ అవటం వల్ల కొన్ని ప్రదేశాల్లో దాని నుంచి నీటి ఆవిరి వస్తూ ఉంటుందన్నమాట. ఆ నీటి ఆవిరిని పట్టుకొని సో స్టీమ్ని పట్టుకొని టర్బైన్ని తిప్పటానికి ఉపయోగిస్తారు. దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అంటారనమాట. బయోమాస్ అంటే మొక్కల నుంచి వచ్చేటువంటి ఆయిల్స్ని ఉపయోగించి ఎనర్జీ రిసోర్సెస్గా మనం ఉపయోగించుకోవటం. ఇవి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక ఇంధనాలు, క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకేనండి. సో శుద్ధ ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ సోర్సెస్, హరిత ఇంధనాలు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే సాంప్రదాయేతర శక్తి వనరులు. ఇవి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటంటే ఆయిల్, పెట్రోలియం, డీజిల్ ఇవన్నీ కూడా. కోల్ అంటే బొగ్గు. న్యూక్లియర్ ఎనర్జీ కూడా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఎందుకంటే యురేనియాన్ని ఉపయోగిస్తూ ఉంటే అయిపోతూ ఉంటుంది కాబట్టి. న్యాచురల్ గ్యాస్ ఇది కూడా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, పునరుత్పత్తి కానటువంటి ఇంధనాలు. ఈ పునరుత్పత్తి కాని ఇంధనాలను ఏమేమి పేర్లతో పిలుస్తారండి? సో కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు వీటిని. పునరుత్పత్తి కానటువంటి ఇంధనాలని కన్వెన్షనల్ సాంప్రదాయ ఇంధన వనరులు అని పిలుస్తారు వీటిని. సో ఇది ఎనర్జీ సోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. అయితే మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఏజెన్సీ ఉందండి. దాన్ని ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఎందుకు? రెన్యూబుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమోట్ చేస్తేనే ఫ్యూచర్లో మనం సస్టైనబుల్ ఎనర్జీని అండ్ సస్టైనబుల్ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఫామ్ అయింది. దీన్ని IREDA అంటారు. ఈ IREDA అనేది ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అండి. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్. సో అంటే పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కింద IREDA అనే ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది. ఇదే ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అయితే ఈ IREDA అనేది గ్రీన్ ఫైనాన్సింగ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీగా కూడా చెప్తారనమాట. దీన్ని యాక్చువల్గా ఇంతకుముందు ఇది బి కేటగిరీలో ఉండేది, షెడ్యూల్ బి కేటగిరీలో ఉండేది. దీన్ని అప్గ్రేడ్ చేసి షెడ్యూల్ ఏ కేటగిరీగా డెవలప్ చేయడం జరిగిందనమాట. దానివల్ల దీని యొక్క గ్రేడ్ పెరిగింది అని అర్థం. సో ఆటోమేటిక్గా గ్రేడ్ పెరిగితే ఏమవుతుందండి, పబ్లిక్ సెక్టార్ కంపెనీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో IREDA యొక్క మోటో ఏంటంటే ఎనర్జీ ఫర్ ఎవర్. సో ఎనర్జీ ఫర్ ఎవర్ అనేది IREDA యొక్క మోటో. దీన్ని కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఏర్పాటు చేయడం జరిగింది, March 11, 1987. ఇది ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఫైనాన్స్ చేసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా ఇది ఉపయోగపడుతుంది. గ్రీన్ ఎనర్జీస్ని లేదా క్లీన్ ఎనర్జీస్ని లేదా రెన్యూబుల్ ఎనర్జీస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా కూడా వర్క్ అవుతుందన్నమాట. సో ఇది మినీరత్న కేటగిరీ 1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్గా చెప్తారు. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద ఒక స్టాచ్యురీ చట్టబద్ధమైన సంస్థగా IREDAని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మోటో ఎనర్జీ ఫర్ ఎవర్. సో ప్రజెంట్ ఇండియాలో ట్రెండ్స్ చూస్తే అండి హైయెస్ట్గా ఏ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయంటే విండ్ ఇన్స్టాలేషన్ ఎక్కువగా ఉందండి, 9.2%, జల విద్యుత్ 6.3%, సోలార్ 2.8%, బయోమాస్ 1.3%, జియోథర్మల్ ఎనర్జీ 0.4%. ఇది గ్రీన్ ఎనర్జీ ట్రెండ్స్ ఇన్ ఇండియా. సో ఇది ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్, జియోగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇంకొకటి ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ డెవలప్మెంట్ ఏజెన్సీ గురించి IREDA గురించి ఉంది. ఇది ఆల్రెడీ మనం చెప్పాం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్స్ అండి, అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ప్రాజెక్ట్స్కి. ఏ ప్రాజెక్ట్స్కి? ఇలాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి. సో ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అనమాట. గ్రీన్ ఫైనాన్సర్గా చెప్తారు ఎందుకంటే హరిత ఇంధనాలకి ప్రమోట్ చేస్తూ ఉంది కాబట్టి. సో ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. రీసెంట్గా మనకి గగన్యాన్ మిషన్ ఉంటుంది. గగన్యాన్ మిషన్ మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని పాయింట్స్ చూద్దాం. గగన్యాన్ అనేది హ్యూమన్ మేడ్ ఫ్లైట్, మానవ సహిత యాత్ర.
ఎక్కడికి వెళ్తారు, ఎవరు తీసుకెళ్తున్నారు? ఇస్రో ప్లాన్ చేసినటువంటి హ్యూమన్ మేడ్ ఫ్లైట్. ఇంతవరకు మనుషుల్ని మనం అంతరిక్షంలోకి పంపించలేదు. అంతరిక్షంలోకి పంపించడం అంటే ఏం లేదు, ఇది ఎర్త్ అనుకోండి. అప్రాక్సిమేట్గా 400 కిలోమీటర్స్ నుంచి 630 ఆర్ 640 ఆర్ 700 బిలో కిలోమీటర్స్ వరకు కూడా లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఈ లో ఎర్త్ ఆర్బిట్ దగ్గరికి మనం హ్యూమన్స్ని పంపిస్తాం, ఆస్ట్రోనాట్స్ని పంపిస్తాం. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడుంటారంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. మనకి ఒక క్యాప్సూల్ ఉంటుంది, ఒక గదిలాగా ఉంటుంది, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఎవరు అసలు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇది కంబైన్డ్ ప్రాజెక్ట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా, జపాన్ వీళ్ళందరూ కలిసి లాంచ్ చేసినటువంటి ఒక కంబైన్డ్ ప్రాజెక్ట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని అన్నీ కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూడా నిర్మించుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చైనా తియాన్గాంగ్ అనే ఒక స్పేస్ స్టేషన్ని తన ఓన్గా నిర్మించుకుంటుంది. ప్రజెంట్ మాత్రం ఆపరేషన్లో ఉన్నది 2 స్పేస్ స్టేషన్స్ అండి. ఒకటి అందరూ కంబైన్డ్గా నిర్మించినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతరిక్ష పరిశోధనా సంస్థ. రెండవది చైనా నిర్మించినటువంటి తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్. ఇవి 2 ఆపరేషన్లో ఉన్నాయి. అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 2030, 2027 ఆ ప్రాంతంలో దీన్ని డీకమిషన్ చేస్తారు. 2030 కల్లా దీన్ని డీకమిషన్ చేస్తారు. అంటే దాని వ్యాలిడిటీ అయిపోతుందన్నమాట. ఆ లోపులోనే మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి మానవ సహిత యాత్రను చేయబోతున్నాం. దాని పేరు ఏంటంటే గగన్యాన్. గగన్యాన్ ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ అప్రూవ్ చేసిన దాంట్లో 2 మ్యాన్ మేడ్ ప్రాజెక్ట్స్, అంటే హ్యూమన్ లేకోకుండా మానవ రహిత యాత్రలు ఒక 2 ఉంటాయి. దాంతోపాటు మానవ సహిత యాత్ర ఒకటి ఉంటుంది, హ్యూమన్ మేడ్ ఫ్లైట్ ఒకటి ఉంటుందన్నమాట. ఇది గగన్యాన్. గగన్యాన్ ద్వారా ఎర్త్ నుంచి, శ్రీహరికోట నుంచి ఇస్రో ఒక 3 ఆస్ట్రోనాట్స్ని, 3 వ్యోమగాముల్ని, ఈ 3 వ్యోమగాముల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ఒక 3 డేస్ ఉండి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. ఇస్రో యొక్క హ్యూమన్ మేడ్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ని తెలియజేయడం కోసం ఈ మిషన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఎందుకు హ్యూమన్స్ని పంపిస్తారంటే ఇక్కడున్న ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఆస్ట్రోఫిజిక్స్ మీద, ఆస్ట్రానమీ మీద. ఈ రీసెర్చ్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ డెవలప్మెంట్స్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇస్రో యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అనేది దీనివల్ల తెలుస్తుంది. ఫ్యూచర్లో మూన్ మీదకి కానీ, మార్స్ మీదకి కానీ హ్యూమన్ మేడ్ ఫ్లైట్స్ చేయాలి అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. గగన్యాన్ సక్సెస్ అవ్వాలి. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత గగన్యాన్ని మనం ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఎనీవే గగన్యాన్ అనేది 3 ఆస్ట్రోనాట్స్ని అప్రాక్సిమేట్గా 3 to 7 డేస్, అంటే 3 డేస్ వరకు కూడా మనం స్పేస్లోకి పంపిస్తాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి. అక్కడ నుంచి వీళ్ళు వెనక్కి తిరిగి వస్తారనమాట. ఇది గగన్యాన్ ప్రాజెక్ట్. గగన్యాన్లో మనం ఉపయోగించేటువంటి స్పేస్ ఫ్లైట్ పేరు GSLV Mark 3. దీన్ని హెవీ వెయిట్ లిఫ్టర్ అంటారు. దీన్ని ఎలిఫెంట్ అని కూడా అంటారనమాట. GSLV అనేది జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీన్నే ప్రస్తుతం మనం LVM-3 అని కూడా అంటున్నాం, GSLV Mark 3ని. ఇది 3000 కన్నా కూడా ఎక్కువ బరువు, 3000 kg కన్నా కూడా, అంటే 3 టన్నుల కన్నా కూడా ఎక్కువ బరువుని స్పేస్లోకి తీసుకెళ్ళగలిగే క్యాపబిలిటీస్ ఉంటాయి. PSLVలో 4 స్టేజెస్ ఉంటే GSLVలో 3 స్టేజెస్ ఉంటాయి. GSLVని మనం తీసుకున్నట్టయితే రాకెట్, దీంట్లో మనం GSLV Mark 3 ముఖ్యంగా చెప్పుకోవచ్చు. హెవీ వెయిట్స్ని మోసుకెళ్ళగలుగుతుంది. ఈ GSLV Mark 3లో మనం వికాస్ ఇంజన్ని ఉపయోగిస్తాం. ఇది మోస్ట్ రిలయబుల్ అండ్ సక్సెస్ఫుల్ ఇంజన్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇస్రో యొక్క ఇండిజినియస్లీ బిల్ట్ ఇంజన్గా చెప్పుకోవచ్చు వికాస్ ఇంజన్ని. దాంతోపాటు ఈ GSLV Mark 3లో 3 స్టేజెస్లో లిక్విడ్ని నింపుతారు. అందుకనే దీన్ని 3 స్టేజ్ వెహికల్ అంటారు. అయితే అప్పర్ స్టేజ్లో మాత్రం క్రయోజెనిక్ ఇంజన్ను ఉపయోగిస్తారు. మనం సొంతగా తయారు చేసుకున్న పవర్ఫుల్ క్రయోజెనిక్ ఇంజన్ ఏంటంటే CE-20 అనే ఒక క్రయోజెనిక్ ఇంజన్. ఈ క్రయోజెనిక్ ఇంజన్లో
మనం హైడ్రోజన్ని నెగిటివ్ టెంపరేచర్స్ దగ్గర, ఆక్సిడైజర్ అయిన ఆక్సిజన్ని నెగిటివ్ టెంపరేచర్ దగ్గర ఉపయోగించడం వల్ల కంబషన్ ఛాంబర్లో ఎఫిషియెంట్గా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల సో ఈ సిఈ క్రయోజెనిక్ ఇంజన్ 20 అనేది ఇండియా ఇండిజినియస్గా తయారు చేసింది. సో స్టేజ్ 3లో దీన్ని టాప్ మోస్ట్గా దీన్ని ఉపయోగిస్తూ ఉంటుందన్నమాట. వికాస్ ఇంజన్ ఒకటి, క్రయోజెనిక్ ఇంజన్ ఒకటి, ఇవి రెండు గుర్తుపెట్టుకోవడం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి జిఎస్ఎల్వి మార్క్ 3 యొక్క స్పెసిఫికేషన్స్. యాజ్ వెల్ యాజ్ జిఎస్ఎల్వి మార్క్ 3ని మనం చంద్రయాన్ 3ని ప్రయోగించడానికి కూడా ఉపయోగించాం. ఎందుకంటే ల్యాండర్, రోవర్, తర్వాత ఆర్బిటార్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చంద్రయాన్ 2, 3లో హెవీ వెయిట్స్ ఉంటాయి కాబట్టి జిఎస్ఎల్వి మార్క్ 3ని మనం ఉపయోగించడం జరిగిందనమాట. సో ఇది గగన్యాన్ మిషన్ గురించి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ చూద్దాం. సో చూడండి, అయితే గగన్యాన్ మిషన్ సక్సెస్ కావాలి అంటే ముందు గగన్యాన్ మిషన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎక్స్పెరిమెంట్ ఫ్లైట్స్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇస్రో రీసెంట్గా గగన్యాన్ ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబాట్ మిషన్ AM-1ని ప్రయోగించింది. దీన్ని TVD-1 అంటారు. దీంట్లో మనకి 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి క్రూ మాడ్యూల్, అంటే ఇప్పుడున్నటువంటి ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేది. తర్వాత క్రూ ఎస్కేప్ సిస్టమ్, ఇది రాకెట్ నుంచి విడిపోయే వ్యవస్థ అన్నమాట. ఇలా 2 కాంపోనెంట్స్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసింది గగన్యాన్ 3ని. అంటే గగన్యాన్ సక్సెస్ కావాలి అంటే ఇలాంటి టెస్ట్ ఫైర్స్ చేయాల్సి ఉంటుంది. TVD-1, డెమాన్స్ట్రేషన్ 1, డెమాన్స్ట్రేషన్ 2, డెమాన్స్ట్రేషన్ 3, ఇలా డెమాన్స్ట్రేషన్స్ చేసిన తర్వాత లాస్ట్ ఫ్లైట్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. హ్యూమన్ మేడ్ ఫ్లైట్ని, మానవులతో కలిగినటువంటి ఫ్లైట్ని. ఇలాంటివి 2 చేసిన తర్వాత ఇంకొకటి మానవుడితో కలిగినటువంటి ఫ్లైట్ని, గగన్యాన్ యొక్క యాక్చువల్ ఫామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఆస్ట్రోనాట్స్ని. సో చూడండి, గగన్యాన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనిస్తే, సో ఇక్కడ మనకి 3 days వరకు స్పేస్లో ఉంటారు. జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా వీళ్ళు రీచ్ అవుతారనమాట. తర్వాత డీ బూస్ట్ ద్వారా సో వీళ్ళు మళ్ళీ ఏరో బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా మళ్ళీ కిందకి వస్తారు. 15 to 20 minutesలో ఈ మిషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయబడుతుంది అనమాట. ఎనీవే, లో ఎర్త్ ఆర్బిట్లో ఇండియా ఈ గగన్యాన్ ద్వారా వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇస్రో యొక్క క్యాపబిలిటీస్ని, హ్యూమన్స్ని లాంచ్ చేసింది అంటే ఇస్రో యొక్క క్యాపబిలిటీస్ని సో వరల్డ్కి తెలియజేసినట్టు ఉంటుందన్నమాట. దాంతోపాటు మన ఫ్యూచర్ మిషన్స్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అప్రాక్సిమేట్గా లో ఎర్త్ ఆర్బిట్ అంటే 400 kilometers హైట్ వరకు కూడా ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్తుంది ఇది. తర్వాత ఆర్బిట్లో వీళ్ళు 3 days ఉంటారు. సో అది హ్యూమన్ హ్యాబిటబుల్ స్పేస్ క్యాప్సిల్గా అది పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో దాదాపుగా ఈ ప్రయోగాన్ని 2025 చివరికల్లా కంప్లీట్ చేయాలి అనేదే ఇస్రో యొక్క టార్గెట్గా మనకి కనిపిస్తుంది. సో 2 అన్మాన్డ్ మిషన్స్ చేసిన తర్వాత ఒక మ్యాన్డ్ మిషన్ని ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ ద్వారా అప్రూవ్ చేసింది గవర్నమెంట్ ఒక 2 అన్మాన్డ్ మిషన్స్ని, ఒక మ్యాన్డ్ మిషన్ని అప్రూవ్ చేసింది అనమాట. అంటే డెమాన్స్ట్రేషన్స్ 1, DM-1, DM-2 అయిన తర్వాత యాక్చువల్గా హ్యూమన్ మేడ్ ఫ్లైట్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఇది గగన్యాన్ని 2018లోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి సంబంధించిన హెడ్గా ఉన్న క్యాబినెట్ ఆమోద ముద్ర తెలిపిందండి. సో దాదాపుగా 3 to 7 days వీళ్ళు స్పేస్లో ఉండడానికి అవకాశం ఉండింది. దీంట్లో జిఎస్ఎల్వి మార్క్ 3ని ఉపయోగిస్తారు. జిఎస్ఎల్వి మార్క్ 3లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది వికాస్ ఇంజన్ యాజ్ వెల్ యాజ్ క్రయోజెనిక్ ఇంజన్ అప్పర్ స్టేజ్గా ఉపయోగిస్తారు. దీంట్లో లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ని నెగిటివ్ టెంపరేచర్స్ దగ్గర ఉపయోగిస్తారు కంబషన్ ఛాంబర్కి కనెక్టివిటీ చేసి. దాదాపుగా 10,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది అప్రాక్సిమేట్గా. అయితే యాక్చువల్గా మనం ఆస్ట్రోనాట్స్ అంటాం, కానీ గగన్యాన్లో వెళ్ళే వాళ్ళని వ్యోమనాట్స్ అనే పేరుని ఇవ్వటం జరిగిందనమాట. వ్యోమనాట్స్ అని ఎందుకు ఇచ్చారంటే సంస్కృతంలో వ్యోమ అంటే ఏంటంటే స్పేస్ అని అర్థం అనమాట, అంతరిక్షం అని అర్థం. అందుకనే సంస్కృతంలో పేరు వచ్చే విధంగా వీళ్ళని వ్యోమనాట్స్ అంటారు. గగన్యాన్లో వెళ్ళేటువంటి 2-3 హ్యూమన్ మేడ్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా, ఆ వెళ్ళే వాళ్ళని వ్యోమనాట్స్ అంటారు. యాక్చువల్గా అదర్ కంట్రీస్లో వీళ్ళని ఆస్ట్రోనాట్స్ అని అంటారనమాట. తర్వాత గగన్యాన్ ప్రోగ్రాంలో కీ మిషన్స్ కొన్ని ఉంటాయండి. అంటే వాటి కాంపోనెంట్స్ని టెస్ట్ ఫైర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాంటి కాంపోనెంట్ అంటే 8 ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత
రియల్ గగన్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. వాటిల్లో ఫస్ట్ది క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్. అంటే వీళ్ళు సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, ఇది లో ఎర్త్ ఆర్బిట్ 400 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు పంపిస్తానంటున్నారు కదా ఈ ఆర్బిట్లోకి ఈ మాడ్యూల్లో పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళని వెనక్కి తీసుకురావాలి అంటే ఇలాంటి డివైస్ ఉపయోగపడుతుంది అనమాట. ఇదే క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ అవ్వటానికి చేసేటువంటి ఎక్స్పెరిమెంట్. ఓకేనండి. తర్వాత ప్యాడ్ అబార్ట్ టెస్ట్. ఇది ప్యాడ్ అండి, అంటే దీంట్లోనే మన వాళ్ళు ఆస్ట్రోనాట్స్ ఉంటారనమాట. సో వ్యోమనాట్స్ ఉంటారు. ఈ ఆస్ట్రోనాట్స్ నుంచి ఈ ఫ్లైట్కి డిస్కనెక్ట్ జరగాలి, అదే ప్యాడ్ అబార్ట్ టెస్ట్. తర్వాత మూడోది వికాస్ ఇంజన్ క్వాలిఫికేషన్. వికాస్ ఇంజన్ని ఎంతసేపు ఇంజన్ని ఆన్ చేస్తే ఇది వర్క్ అవుతుంది అనే సిచ్యువేషన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత స్టాటిక్ టెస్ట్ ఫర్ లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్. ఈ మోటార్ యొక్క క్యాపబిలిటీస్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. సర్వీస్ మాడ్యూల్ ప్రపల్షన్ సిస్టమ్. సో చూడండి, సర్వీస్ మాడ్యూల్ ప్రపల్షన్ సిస్టమ్. ఈ సర్వీస్ మాడ్యూల్ ప్రపల్షన్ సిస్టమ్ అనేది స్పేస్ క్రాఫ్ట్కి ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ని అందిస్తుంది. వాటిల్లో ఆక్సిజన్ని, స్పేస్ క్రాఫ్ట్లో ఆక్సిజన్ని, వాటర్ని, ప్రొపలెంట్ని, హైడ్రోజన్ని పంప్ చేసేటువంటి సిస్టమ్ అన్నమాట. ఇదే సర్వీస్ మాడ్యూల్ ప్రపల్షన్ సిస్టమ్, ఎస్పిఎస్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని చూడండి, వికాస్ ఇంజన్. వికాస్ ఇంజన్ అనేది చంద్రయాన్ 3లో కూడా మనం దీంట్లో ఉపయోగించాం. అంటే జిఎస్ఎల్వి మార్క్ 3లో వికాస్ ఇంజన్ని మనం ఉపయోగించాం. వికాస్ అంటే సంస్కృతంలో ప్రోగ్రెస్ అని అర్థం అనమాట, వికసించటం అని అర్థం. సో దాదాపుగా 25 సెకండ్స్ వికాస్ ఇంజన్ని మనం టెస్ట్ ఫైర్ చేసాము నార్మల్గా ఇక్కడే. అంటే సో చూడండి, ఇది వికాస్ ఇంజన్ని టెస్ట్ చేస్తారు, ఎంతసేపు ఇది ఆ ఫ్యూయల్తో రన్ అవ్వగలుగుతుంది అనేది. దాన్ని బేస్ చేసుకొని వికాస్ ఇంజన్ ఎంత స్ట్రాంగ్, ఎక్కడ ఉపయోగించాలి, ఫెయిల్యూర్ లేకుండా ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెక్ చేసుకొని అప్పుడు గగన్యాన్ మిషన్లో ఉపయోగించే జిఎస్ఎల్వి మార్క్ 3 ఆర్ LVM-3లో దీన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో దాంతోపాటు ఇంకా కాంపోనెంట్స్ని మనం గమనించినట్లయితే ఆల్రెడీ మనం మాట్లాడాం. CE-20 దీన్ని క్రయోజెనిక్ ఇంజన్ అంటారు, క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ అంటారు అనమాట. దీన్ని తయారు చేసింది ఎవరంటే లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్, LPSC అనే సంస్థ తయారు చేసింది. ఇది ఇస్రో కింద పనిచేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్ ఉంటుంది. ఈ LPSCనే ఈ క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేసింది. ఈ క్రయోజెనిక్ ఇంజన్ని మనం జిఎస్ఎల్వి మార్క్ 3 అనే రాకెట్లో అప్పర్ స్టేజ్లో ఉపయోగిస్తాం అనమాట. దీన్ని LVM-3లో అప్పర్ స్టేజ్లో ఉపయోగిస్తాం. క్రయోజెనిక్లో హైడ్రోజన్ని -253 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర, ఆక్సిజన్ని -183 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మనం నెగిటివ్ టెంపరేచర్లో స్టోర్ చేసి కంబషన్ ఛాంబర్కి అందిస్తాం. దానివల్ల ఫ్యూయల్ ఎకానమీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్లో ఇంజన్ అనేది రిలయబుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ CE-20ని మొట్టమొదటిసారిగా 2017లో చంద్రయాన్ 3 మిషన్లో ఉపయోగించడం జరిగింది. దీని క్యాపబిలిటీస్ అనేది హయ్యర్గా ఉన్నాయన్నమాట. అందుకనే సుదూరమైనటువంటి దూరాలకు వెళ్ళేవి కానీ లేదా హైలీ క్యాపబుల్ మిషన్స్ ఏవైతే మనం క్యాపబుల్గా ఆ మిషన్ ఉండాలనుకుంటున్నామో ఆ మిషన్లు అన్నింటిలో ముఖ్యంగా జిఎస్ఎల్వి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి జిఎస్ఎల్వి మార్క్ 3 కానీ లేదా LVM-3లో కానీ అప్పర్ స్టేజ్లో ఈ క్రయోజెనిక్ ఇంజన్, అప్పర్ స్టేజ్ అంటే ఏం లేదండి టాప్ మోస్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఈ అప్పర్ స్టేజ్లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇది క్రయోజెనిక్ ఇంజన్ గురించి. సో ఇక్కడతో మనం గగన్యాన్ మిషన్ గురించి కంప్లీట్గా పూర్తిగా డీటెయిల్స్ని మనం తెలుసుకున్నాం. సో గగన్యాన్ మిషన్ ఇస్రో యొక్క హెడ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది కనుక సక్సెస్ అయితే ఇంతవరకు హ్యూమన్ మేడ్ ఫ్లైట్స్ చేసింది ఓన్లీ 3 కంట్రీస్ మాత్రమే. ఒకటి USA, రష్యా, చైనా. తర్వాత 4వది భారతదేశం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల. సో ఇది గగన్యాన్ మిషన్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తుందండి రీసెంట్ డేస్లో. ఎందుకు అంటే ఇప్పుడు మీరు, నేను ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్స్, బ్యాంకుకు సంబంధించిన యాప్స్, ఫినాన్షియల్ ఫ్రాడ్కి కూడా గురవుతున్నాం మనం. ఓటీపీ షేర్ చేయకపోయినప్పటికీ కూడా అంటే సైబర్ అటాక్స్ జరుగుతుంది. ఎందుకు? మనం హైయెస్ట్ 5G జనరేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో అంటే
మన దగ్గర డిజిటల్ నెట్వర్క్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఈ డిజిటల్ హ్యాకర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో సైబర్ స్పేస్లో అంటే ఇంటర్నెట్గా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారానే మనుషుల యొక్క ఆస్తుల్ని కానీ మనుషుల యొక్క డేటాని, ముఖ్యంగా నా డేటా, మీ డేటా, ముఖ్యంగా నా ఫోన్లో దాచుకున్న డేటా, నా సిస్టంలో దాచుకున్న డేటా, మీ ఫోన్లో దాచుకున్న డేటా, మీ సిస్టంలో దాచుకున్న డేటా, మీ సిస్టమ్ మీ ఫోన్లో దాచుకున్న మనీ, నా ఫోన్లో నా బ్యాంక్ అకౌంట్లో దాచుకున్న మనీ, వీటిని ఈజీ టార్గెట్స్ అయినాయి సైబర్ అటాక్స్ వల్ల. ఇలా సైబర్ స్పేస్లో అటాక్స్ ద్వారా మనల్ని కొల్లగొట్టడమే సైబర్ అటాక్స్. దీని నుంచి కాపాడుకోవాలంటే సైబర్ సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, అందరికీ అవగాహన ఉండటం కానీ, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఒక కాన్ఫరెన్స్ని కేరళలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కేరళ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ కేరళ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్. ఎవరు నిర్వహించారు అంటే కేరళ పోలీస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్, ISRA అనే సంస్థ, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ పోలీసింగ్ కాన్ఫరెన్స్ని నిర్వహించారండి. 16th ఎడిషన్ అన్నమాట. ఇది 16వసారి ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ని కేరళలో నిర్వహించడం జరిగింది. ఎవరు? కేరళ పోలీస్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ కలిసి. ఇది 16th ఎడిషన్ అన్నమాట, కేరళలో జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్ కాన్ఫరెన్స్నే మనం ఏమని పిలుస్తాము అంటే CON అనే పేరుతో పిలుస్తారు. సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్ కాన్ఫరెన్స్ అంటారనమాట. దీని ఇంతకుముందు సైబర్ సేఫ్ అనే పిలిచేవాళ్ళు. దాని తర్వాత CONగా దీని పేరు మారింది. రీసెంట్గా కాన్ఫరెన్స్ 16th ఎడిషన్ ఎక్కడ జరిగింది? కొచ్చి, కేరళలో జరిగిందండి. సో సైబర్ సెక్యూరిటీ గురించి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఫిషింగ్ స్కీమ్స్ కానీ, అంటే ఓటీపీలు ఈమెయిల్ సెండ్ చేసి మీ దగ్గర నుంచి అవి ప్రెస్ చేసి మనీని కానీ డేటాని దోచుకోవటం కానీ, ర్యాన్సమ్వేర్ అటాక్స్ అంటే వైరస్ని పంపించి మీ సిస్టమ్ని హ్యాంగ్ అయ్యేలాగా చేయటం కానీ, ఐడెంటిటీ థెఫ్ట్, డేటా బ్రీచెస్, డేటాని దొంగచాలం చేయటం కానీ, ఫైనాన్షియల్ లాసెస్, సో అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మనీని దొంగలించడం కానీ, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కిందకి వస్తాయి. దీని మీద అవేర్నెస్ని తీసుకురావడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ని, కాన్ఫరెన్సెస్ని చేపట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎనీవే అండి, ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించుకొని సో సైబర్ సెక్యూరిటీకి ఉపయోగపడేలాగా చేసుకోవడం. అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయటం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హైలీ ఇంటెలెక్చువల్ కంప్యూటరైజ్డ్గా చెప్పుకోవచ్చు కదా, హైలీ ఇంటెలెక్చువల్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నే ఉపయోగించి అలానే సైబర్ స్పేస్లో జరిగేటువంటి అటాక్స్ని అరికట్టడానికి ఉపయోగించుకోవటం ఎట్లా అనేది దీని సారాంశం. ఫ్యూచర్లో రాకెట్ టెక్నాలజీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. వాటి మీద సైబర్ అటాక్స్ జరగడానికి కూడా అవకాశం ఉంది. న్యూక్లియర్ వెపన్ కోడ్స్ మీద కానీ, న్యూక్లియర్ వెపన్స్ మీద కానీ సైబర్ అటాక్స్ జరిగితే సో ప్రపంచమే అల్లకల్లోలం అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో చర్చించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకొని ఈ టాపిక్ని కంక్లూడ్ చేద్దాం. దాంట్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ అనేది ఒక సంస్థ. ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. అంటే ఇది సంపద కోసం పనిచేయదు, సర్వీస్ కోసం పనిచేస్తుంది. దీని మోటో, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ యాక్టివిటీస్ని చేయడమే. ఈ సంస్థని ISRA సంస్థని 2012లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఏ ఫీల్డ్లో రీసెర్చ్ చేస్తూ ఉంటుంది, ఏ ఫీల్డ్లో యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది అంటే క్వాంటమ్ స్పేస్, డేటా ప్రైవసీ, క్రిమినాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ఇది రీసెర్చ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ISRA సంస్థ గురించి. ఇప్పుడు మనం చదువుకున్నది మొత్తం కూడా అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో అందుకనే ఇది సైబర్ సెక్యూరిటీ అనేది ఒక టాపిక్గా ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా మనం గమనిస్తే అండి కరెంట్ అఫైర్స్ నేను చెప్పేటప్పుడు అన్నీ ఇక్కడే కవర్ అవుతూ ఉంటాయండి. అదేంటండి మీరు అక్కడ సిలబస్ ప్రకారం చెప్పాలి కానీ చాలామంది అంటూ ఉంటారు. సిలబస్ ప్రకారం అవి వచ్చేవి స్టాండర్డ్ వస్తాయి, కానీ ఎక్కువగా ఈ టాపిక్కే దిగిపోతుందండి ఎగ్జామ్స్లో. మీకు అక్కడ సిలబస్ ఇచ్చారు కదా, ఆ సిలబస్లో ఉన్న స్టాండర్డ్ టాపిక్ రాదు. రీసెంట్గా వచ్చినటువంటి సైబర్ సెక్యూరిటీ మీద రీసెంట్గా వచ్చింది, ఇది వచ్చింది, ఇది ఇచ్చేస్తారు, ఇట్లా అనమాట. సో దీన్ని మనం గమనిస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎనీవే అండి,
నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేవి రీసెంట్గా ఇంక్రీజ్ అయినాయి. వాటిల్లో ఈ ప్రాజెక్ట్ కైపర్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇవేంటో ఒకసారి చూద్దాం. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది చాలా హైలీ డెవలప్డ్ కంట్రీగా చెప్పుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. అవునా? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా హైలీ డెవలప్డ్ అయింది కాబట్టే ఒక ఇంపార్టెంట్ స్పేస్ టెక్నాలజీస్లో కూడా బాగా ఇంపార్టెంట్, అంటే ఈవెన్ నాసానే కాకోకుండా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కూడా బాగా డెవలప్ అయినాయి యూఎస్ఏలో. వాటిలో ముఖ్యమైనది స్పేస్ ఎక్స్ అనే సంస్థ. ఈ స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎవరంటే ఎలన్ మాస్క్. ఇతనే ట్విట్టర్ని కూడా పర్చేజ్ చేసిండు. ఇప్పుడు మనం ఎక్స్గా చెప్తున్నాం కదా, ట్విట్టర్ని కూడా ఇతనే పర్చేజ్ చేయడం జరిగిందనమాట ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్కి సంబంధించి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్లా ఎలక్ట్రిక్ కార్స్. ఇది కూడా ఎలన్ మాస్క్ 45 మినిట్స్ ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతాయి. దాంతోపాటు హైపర్ లూప్ అనే అడ్వాన్స్డ్ సిస్టాన్ని కూడా ఇతను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకోటి స్టార్ లింక్ ప్రాజెక్ట్. ఈ స్టార్ లింక్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు స్టార్ లింక్ ప్రాజెక్ట్ ఏంటంటే అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయలేనటువంటి అండర్ సర్వ్డ్ ఏరియాస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఉంటాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ అక్కడ ఉండదన్నమాట. సో ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఉంటాయి. వాటికి కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి ఎలన్ మాస్క్ తీసుకొచ్చిన ప్రాజెక్టే స్టార్ లింక్ ప్రాజెక్ట్. దీంట్లో భాగంగా ఎర్త్ చుట్టూ లో ఎర్త్ ఆర్బిట్లో 12,000 శాటిలైట్స్ని, దీంట్లో నానో శాటిలైట్స్ కూడా ఉంటాయి చిన్న. ఈ 12,000 నానో శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. 12,000 కృత్రిమ ఉపగ్రహాలని ఇంట్రడ్యూస్ చేస్తారు లో ఎర్త్ ఆర్బిట్లో. దానివల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీని స్ప్రెడ్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదే స్టార్ లింక్ ప్రాజెక్ట్. సో ఇది మాస్టర్ మైండ్ ఎవరండి? ఎలన్ మాస్క్. ఇతను ముఖ్యమైన సంస్థలు ఏంటి? స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్స్, హైపర్ లూప్ అనే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో హై స్పీడ్ ట్రైన్గా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇంకొక ఇంపార్టెంట్ సంస్థ కూడా ఉందండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా నాసాతో పాటుగా ఇంకొక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్. ఈ బ్లూ ఆరిజిన్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. దీని మాస్టర్ మైండ్ ఎవరు అంటే అమెజాన్ ఫౌండర్ అయినటువంటి జెఫ్ బెజోస్. ఈ పేర్లన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. జెఫ్ బెజోసే అమెజాన్. మనం అమెజాన్ యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ అన్నీ కూడా, అంటే అమెజాన్ అనేది ఇంటర్మీడియట్ సర్వీస్ కదండి. సో అంటే ప్రొడక్ట్ ఆరిజిన్కి అండ్ కన్జ్యూమర్కి మధ్యలో ఇంటర్మీడియట్ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్ ఒక స్పేస్ ఏజెన్సీ పేరు కూడా బ్లూ ఆరిజిన్ అనే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఉంది. ఈ బ్లూ ఆరిజిన్ ద్వారా వీళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆ ప్రాజెక్ట్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రాజెక్టే ప్రాజెక్ట్ కైపర్. ఇదే ఆ ప్రాజెక్ట్ కైపర్ ద్వారా అమెజాన్ కోఫౌండర్ జెఫ్ బెజోస్ ఏం చేయాలనుకున్నారంటే అన్సర్వ్డ్ ఏరియాస్ లేదా అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సేమ్ స్టార్లింక్ ప్రాజెక్ట్ లాగానే ఇంటర్నెట్ సర్వీసెస్ని మారుమూల ప్రాంతాలకు కూడా పంపించడం కోసం ఈ ప్రాజెక్ట్ కైపర్ని స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా అప్రాక్సిమేట్గా 3,300 దాదాపుగా 3,300 శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అదే స్టార్లింక్ ప్రాజెక్ట్ అయితే 12,000 కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. వీళ్ళు 3,300 వరకు కూడా కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని చెప్తున్నారు. దాదాపుగా $120 మిలియన్ ప్రీ లాంచ్కే వీళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ని 2019 నుంచి స్టార్ట్ చేశారు. సో అఫోర్డబుల్ ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అండర్ సర్వ్డ్ ఏరియాస్కి అందించడమే ఈ ప్రాజెక్ట్ కైపర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నామండి స్టార్లింక్ గురించి. ఇది 2022లో స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ అనేది. సో 12,000 కృత్రిమ ఉపగ్రహాలని దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దాంతోపాటు ఇంటర్నెట్ యాక్సెస్ని అండర్ సర్వ్డ్ ఏరియాస్కి అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అయితే దీనివల్ల 12,000 కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు కాబట్టి స్పేస్ జంక్ అండ్ స్పేస్ డిబ్రీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే
లోయర్ ఆర్బిట్లో చెత్త పేరుకుపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి పని అయిపోయిన తర్వాత అక్కడే తిరుగుతూ ఉంటాయి. సో వీటి వల్ల స్పేస్ జంక్ అంటారనమాట వీటిని. సో ఈ ప్రాజెక్ట్ కైపర్ యొక్క ముఖ్య ఉద్దేశం 100 Mbps నుంచి 1 Gbps వరకు కూడా ఇంటర్నెట్ స్పీడ్ని అందిస్తారు. సో అప్రాక్సిమేట్గా 590 నుంచి 630 కిలోమీటర్లు భూమి నుంచి దూరంగా ఈ కృత్రిమ ఉపగ్రహాలని ప్రయోగించి ప్రాజెక్ట్ కైపర్కి వీటి ద్వారా కమ్యూనికేషన్ అందిస్తారనమాట. ఇది ప్రాజెక్ట్ కైపర్ గురించి అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హెల్త్ టాపిక్ ఇది. సో ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మనకి ఎక్కువగా మనం పేరు వింటూనే ఉంటాం, మలేరియా, డెంగ్యూ, ఈ పేర్లన్నీ కూడా. మలేరియా అనేది ట్రీటబుల్ కాకపోతే, సరిగా ట్రీట్ చేయలేకపోతే మనిషి కోమాలోకి వెళ్ళి చనిపోవటానికి అవకాశం ఉంటుంది. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా ఇది కారణమవుతుందన్నమాట. మలేరియా అనేది ఫీమేల్ మస్కిటో, ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది ట్రాన్స్మిషన్ దేని వల్ల జరుగుతుందంటే ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో వల్ల జరుగుతుంది. ఇది ఒక పారాసైట్ అండి. అంటే ఈ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి అంటే పారాసైట్. సో అంటే ఇది ఒక పరాన్నజీవి, ప్రోటోజోవన్ పారాసైట్ transmitted from one human being to another human being by the Anopheles female mosquito. సో ప్రోటోజోవన్ పారాసైట్ ఇది మలేరియాని కలగజేసేటువంటి పారాసైట్ అండి. ప్రోటోజోవన్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. సో అయితే దీనికి వ్యాక్సిన్ ఉందా అంటే ఇప్పటివరకు 100% పనిచేసే వ్యాక్సిన్ ఏది లేదండి. ఇప్పటివరకు 2 రకాల వ్యాక్సిన్స్ మనం చూడొచ్చండి. రీసెంట్గా WHO అప్రూవ్ చేసింది R21 Matrix M అనే ఒక వ్యాక్సిన్ని. యాక్చువల్గా 2 రకాల వ్యాక్సిన్స్ ఏంటంటే అండి, RTS అనే ఒక వ్యాక్సిన్, ఇది ఫస్ట్ 2021లో WHO అప్రూవ్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ R21 అనే వ్యాక్సిన్ని అప్రూవ్ చేసింది. RTSకి R21కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, RTS అనేది ఒక వ్యాక్సిన్. ఇది WHO 2021లో అప్రూవ్ చేసిందండి. దీన్ని తయారు చేసింది ఎవరంటే గ్లాక్సో అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. భారత్ బయోటెక్ కూడా ఇండియాలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఆ ఫార్ములాను ఉపయోగించుకొని. అయితే R21 అనే రీసెంట్ అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో మలేరియాకి, దీన్ని WHO అప్రూవ్ చేసింది. ఇది తయారు చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యాజ్ వెల్ యాజ్ బల్క్గా ప్రొడక్షన్ చేస్తుంది కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందే ఇది R21 అనే మలేరియా వ్యాక్సిన్. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ వ్యాక్సిన్గా చెప్పుకోవచ్చు కంపేర్ టు RTS. R21 75% మలేరియా మీద పనిచేస్తుంది, కానీ RTS అనేది 30 to 40% మాత్రమే దీని మీద పనిచేస్తుంది అనమాట. సో ఇది RTSSకి R21కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. అయితే మలేరియా మేజర్గా ప్లాస్మోడియం పారాసైట్ నుంచి, ఒక ప్లాస్మోడియం పారాసైట్ వల్ల మలేరియా వస్తుంది. ఈ ప్లాస్మోడియం పారాసైట్ కూడా ఒక 5 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కువగా మలేరియా వస్తుంది ప్లాస్మోడియం ఫాల్సిపెరం వల్ల ఎక్కువగా మలేరియా డెత్స్ జరుగుతున్నాయండి. రెండో హైయెస్ట్ డెత్ దేనివల్ల జరుగుతుంది అంటే ఆ ఫ్యామిలీలో ప్లాస్మోడియం వైవెక్స్. మొత్తానికి ప్లాస్మోడియం ఫ్యామిలీలో 5 ఉంటాయి. వాటిల్లో ఫాల్సిపెరం వల్ల ఎక్కువగా మలేరియా కేసెస్ హ్యూమన్ బీయింగ్స్లో మనకు కనిపిస్తున్నాయి, డెత్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండోది ప్లాస్మోడియం వైవెక్స్ వల్ల సెకండ్ పొజిషన్లో ఉందండి ఈ ప్రోటోజోవా అనేది. సో ఎనీవే మల్టిపుల్ అంటే లివర్లో ఇది మల్టిప్లై అవుతుంది, లివర్ని డ్యామేజ్ చేస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుంది, కోమా వస్తుంది, డెత్ వస్తుంది. సో ఇది మలేరియా సంబంధించినటువంటి 5 టైప్స్ అండి. అంటే ఆ మేజర్గా మలేరియా ప్లాస్మోడియం అనేది ఈ 5 టైప్స్లో ఉంటుంది. ఈ 5లో 2 వల్ల ఫాల్సిపెరం అండ్ వైవెక్స్ వల్ల ఎక్కువ ప్రాణాంతకంగా మారుతుంది అనమాట. సో ఇది ప్రోటోజోవా. దీన్ని ఒక దగ్గర నుంచి, ఇప్పుడు ఇది ఒక బాడీలోకి వచ్చేది, దీన్ని ఇంకొక బాడీలోకి పంపించేది అనోఫిలిస్ మస్కిటో. ఆ మస్కిటో వల్ల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మలేరియా గురించి అండి. రీసెంట్గా మనం ఎందుకు చూస్తున్నామంటే ఇది
R21 మ్యాట్రిక్స్ ఎమ్ అనేది రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా కోసం అప్రూవ్ చేసినటువంటి వ్యాక్సిన్. ఇది 75% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కంపేర్ టు RTS-S అనే ఓల్డ్ వ్యాక్సిన్ కంటే. మార్స్ మీదకి చాలా రకాల ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయండి. సో కొంత కాన్సెప్ట్ చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. దీంట్లో మార్స్ మీద ఎందుకు రీసెర్చ్ జరుగుతుంది? మనందరికీ తెలుసు మార్స్ అంటే అంగారకుడు. ఎన్నో ప్లానెట్ అండి అంగారకుడు? మార్స్ అనేది 4th ప్లానెట్. ఎర్త్ ఎన్నో ప్లానెట్ అండి? అంటే 4వ గ్రహం, అవునండి. సో ఎర్త్ ఎన్నో ప్లానెట్? 3rd ప్లానెట్. ఎర్త్ అనేది 3rd ప్లానెట్ అండి. సో ముందు సన్ తీసుకుంటే సన్ చాలా పెద్దదండి కంపేర్ టు ప్లానెట్స్. సో 1, 2, 3rd పొజిషన్లో ఎర్త్ ఉంటుందండి, అవునా. 4th పొజిషన్లో అంగారకుడు ఉంటుంది, ఎర్త్ కన్నా కూడా పెద్దదే. అయితే ఎర్త్ కానీ లేదా మార్స్ అంగారకుడు లేదా అరుణ గ్రహం, ఇవి రెండింటి మీద ఎక్కువ రీసెర్చ్ ఎందుకు జరుగుతుంది? ఎర్త్ పక్కనే ఉండటం ఒకటండి ఫస్ట్ పాయింట్. ఎందుకు అంగారకుడు మీద రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది? మార్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఎందుకు జరుగుతుంది? మార్స్ ఎక్స్ప్లోరేషన్ ఎందుకు జరుగుతుంది అంటే మార్స్కి సంబంధించిన యూనిక్ క్వాలిటీస్ ఏంటంటే అండి, ఇది గోల్డ్ హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయండి. సో అంటే నివాస యోగ్యమయ్యేటువంటి ప్రదేశాలు, అంటే నివాస యోగ్యం హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయి. గోల్డీ లాక్ జోన్ అంటారు దీన్ని. నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలు. ఎందుకు? భూమి చూడండి, ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది లివింగ్ నేచర్కి సపోర్ట్ చేస్తాయి, ఫ్లోరా అండ్ ఫోనాకి. ఎర్త్ దగ్గరగా ఉన్నటువంటి ఎర్త్ లైక్ ప్లానెట్ అండి మార్స్, కూడా దగ్గరగా ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకని మార్స్ మీద రీసెర్చ్ చేస్తే ఫ్యూచర్లో ఎర్త్కి సంబంధించి ఏమైనా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరిగినా, గ్లోబల్ వార్మింగ్ బాగా ఇంక్రీజ్ అయ్యి ఓషన్ లెవెల్స్ పెరిగినా, ఎర్త్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యే సిచ్యువేషన్ వస్తే మనం అంగారకుడి మీదకి షిఫ్ట్ అవ్వాలి. ఆ అంగారకుడి మీదకి షిఫ్ట్ అవ్వాలి అంటే అక్కడున్న పరిస్థితి ఏంటి అనేది గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే లైఫ్ ఆన్ మార్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ ఆన్ మార్స్ అంటే అంగారకుడి మీద జీవం ఉందా లేదా, ఇంతకు ముందు ఉందా, పాస్ట్లో ఎలా ఉండింది, ప్రజెంట్లో ఎలా ఉండింది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. దానికోసమని మార్స్ అంగారకుడు మార్స్ మీద సాయిల్ ఎలా ఉంది, సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేయాలి. దాంతోపాటు మార్స్ మీద జియాలజీ ఎలా ఉంది, అంటే అక్కడ మౌంటైన్స్ ఎలా ఉన్నాయి, పర్వతాలు ఎలా ఉన్నాయి, రివర్స్ ఏమైనా ఉన్నాయా, ఓషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న గ్యాషెస్ ఎలా ఉన్నాయి, ఈ జియాలజీ మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే దీని మీద పూర్తిగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే అన్ని కంట్రీస్ కూడా, ముఖ్యంగా అన్ని కంట్రీస్ అంటే పొటెన్షియల్లీ స్పేస్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే నాసా, రష్యాకి సంబంధించి రాస్కాస్మాస్, తర్వాత చైనా స్పేస్ ఏజెన్సీ, తర్వాత ముఖ్యంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, యాజ్ వెల్ యాజ్ ఇండియా, ఇస్రో. ఈ కంట్రీస్ ముఖ్యంగా మార్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాయి. ఇండియా కూడా మనం గమనిస్తే మార్స్ ఆర్బిటార్ మిషన్ని ప్రయోగించింది అంగారకుడి మీదకి. దీన్నే మనం మంగళ్యాన్ అనే పేరుతో పిలిచాం. మంగళ్యాన్, మార్స్ ఆర్బిటార్ మిషన్. మార్స్ దీని పేరులో ఉంది, అంగారకుడి మీదకి ఆర్బిటార్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని ప్రయోగించాం, అది మిషన్. ఆర్బిటార్ అంటే ఏంటంటే మార్స్ 4వ గ్రహం తీసుకుంటే దాని లోయర్త్ ఆర్బిట్ లో ఇట్లా ఆర్బిట్ చుట్టూ, మార్స్ చుట్టూ ఒక ఆర్బిటార్ తిరుగుతుందండి. ఆర్బిట్ లో ఈ మిషన్ తిరుగుతుంది కాబట్టి స్పేస్ క్రాఫ్ట్, దీన్ని ఆర్బిటార్ అంటారు. సో మార్స్ మీదకి మనం ఇంతవరకు ఓన్లీ ఆర్బిటార్ ని మాత్రమే ప్రయోగించాం. మనకి 3 టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయండి. ఒకటి ఆర్బిటార్, అంటే ఇట్లా ఆర్బిట్ చుట్టూ తిరుగుతుంది. రెండోది ల్యాండర్ అంటే మార్స్ మీద ల్యాండ్ అవుతుంది. రోవర్ అంటే ల్యాండ్ అయిన తర్వాత తిరుగుతుంది. ఈ 3 కూడా 3 రకాల డివైజులు. రోవర్ ల్యాండర్ ని ప్రయోగించడం సంక్లిష్టమైనటువంటి చర్య అన్నమాట. ఇవి ఇంతవరకు యుఎస్ఏ, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యాజ్ వెల్ యాజ్ చైనా,
ఈ 4 కంట్రీస్ ఇప్పటి వరకు కూడా రోవర్ని దింపడానికి ప్రయత్నం చేసి మార్స్ మీద. మనం ఇప్పటి వరకు కూడా మార్స్ మీద ఓన్లీ ఆర్బిటార్ని మాత్రమే ప్రయోగించాం. అదే మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళయాన్, దీన్ని దీన్ని మనం పిఎస్ఎల్వి C-25 అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది మార్స్ ఆర్బిటార్ మిషన్ని 2015లో. సో ఇలా ప్రతి కంట్రీ కూడా ఏదో ఒక ఆర్బిటార్నో, ల్యాండర్నో, రోవర్నో ప్రయోగించడం జరిగిందనమాట. ఈ టాపిక్లో మార్స్ మీద ఏ మిషన్స్ని ప్రయోగించారు, రీసెంట్ మిషన్స్ ఏంటి, ల్యాండర్స్ ఏంటి, రోవర్స్ ఏంటి, ఆర్బిటార్స్ ఏంటి, ఏ కంట్రీస్ సక్సెస్ అయినాయి అనే మార్స్ మిషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం నేర్చుకోవటం జరుగుతుంది అనమాట. సో చూద్దాం ఒకసారి కొన్ని పాయింట్స్ని చూడండి. అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ మీద ఇప్పటి వరకు దిగిన అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోవర్ ఏంటంటే అండి, రోవర్ అంటే దిగుతుంది మార్స్ మీదకి. ఇది మార్స్ తీసుకున్నారనుకోండి, 4th ప్లానెట్, ఇక్కడికి దిగుతుంది అనమాట. దిగి ఇట్లా ఉంటుంది. ఇది రోవర్ అంటే. చక్రాలు ఉంటాయి, దీనికి 6 వీల్స్ ఉన్నాయి. ఇది తిరుగుతూ ఉంటుంది, తిరిగి రీసెర్చ్ చేస్తూ ఈ డివైస్ ద్వారా శాంపిల్స్ని కలెక్ట్ చేస్తుంది. అంటే సాయిల్ శాంపిల్స్ని కానీ రాక్ శాంపిల్స్ని కానీ కలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా డివైస్ ఉంటాయి, దీనికి అనేక రకాలైన కెమెరాస్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది. దీన్ని రోవర్ అంటారు. ఈ రోవర్ అనేది మార్స్ మీద దిగి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఒక ఇంపార్టెంట్ రోవర్ అండ్ అడ్వాన్స్డ్ రోవర్ నాసా ప్రయోగించిన రోవర్ ఏంటంటే అండి, పర్సీవరెన్స్ రోవర్. ఈ పర్సీవరెన్స్ రోవర్ అనేది ప్రజెంట్ ఇప్పుడు మార్స్ మీద దిగింది. ఎప్పుడు మార్స్ మీద దిగింది అంటే ఇది జూలై 30, 2020న దీన్ని లాంచ్ చేశారు. సో ఏ మిషన్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారంటే నాసా మార్స్ 2020 మిషన్లో భాగంగా. అంటే పర్సీవెన్స్ రోవర్ అనేది, ఈ రోవర్ అనేది ఏ మిషన్లో భాగంగా పంపించారంటే నాసా ప్రయోగించినటువంటి మార్స్ 2020 మిషన్లో భాగంగా పర్సీవరెన్స్ రోవర్ని మార్స్ అంగారకుడి మీదకి పంపించడం జరిగిందనమాట. రీసెంట్గా ఇది అక్కడ డస్ట్ని ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. అందుకనే ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. అయితే మార్స్ మీద 4th ప్లానెట్ అయిన మార్స్ మీద ఏ ప్రదేశంలో దీన్ని దింపారు అంటే జెజిరో క్రాటర్ అనే ప్రదేశంలో దీన్ని దింపారు. ఇది ఒక కార్ అంత షేప్లో ఉంటుందండి. యాక్చువల్గా ఈ జెజిరో క్రాటర్ అనేది మార్స్ మీద ఉన్నటువంటి ఒక ప్రదేశం. దాన్ని దిగిన ప్రదేశాన్ని జెజిరో క్రాటర్గా గుర్తించడం జరిగింది. అయితే ఈ పర్సీవరెన్స్ రోవర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎవరంటే జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందండి. అయితే ఇంకొన్ని పాయింట్స్ని చూస్తే ఇది కార్ ఆకారంలో ఉన్నటువంటి రోవర్. కార్ అంతా ఉంటుందన్నమాట, కార్ సైజులో ఉంటుంది. దీంట్లో 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. వాటిలో ఒకటి మోక్సీ, MOXIE. ఇది ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుందండి కార్బన్ డైఆక్సైడ్ నుంచి. రెండోది రోబోటిక్ ఆర్మ్. ఈ రోబోటిక్ ఆర్మ్ అనేది శాంపిల్స్ని డిక్ చేసి అల్ట్రా వైలెట్ స్పెక్ట్రోమీటర్ ద్వారా శాంపిల్స్ని కలెక్ట్ చేస్తుందండి. మూడోది రిమ్ఫాక్స్, సబ్సర్ఫేస్ రేడార్ అండి ఇది. నాలుగోది మెదా, వెదర్ స్టేషన్ అండి ఇది. 5థది మాస్ట్ క్యామ్ జెడ్, ఇది సూపర్ కెమెరా అండి, ఇమేజెస్ని తీస్తుంది. 6థది కారాసోర్, ఇది కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి అటాచ్ చేస్తూ ఒక చిన్న హెలికాప్టర్ కూడా ఉంటుంది. దీన్ని ఇంజెన్యూటీ హెలికాప్టర్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెన్యూటీ హెలికాప్టర్. ఇది సోలార్ పవర్డ్ హెలికాప్టర్ అండి, సోలార్ పవర్డ్ హెలికాప్టర్. ఈ పర్సీవెన్స్ రోవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, లైఫ్ ఆన్ మార్స్. అంటే అంగారకుడి మీద జీవం ఉందా లేదా అని తెలుసుకోవటానికి రీసెర్చ్. మనం చెప్పాం కదా ఆల్రెడీ, అంగారకుడు ప్లానెట్ అంటే మార్స్ ప్లానెట్ వెదర్ అండ్ జియాలజీని కూడా స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందండి. రాక్ శాంపిల్స్ని ఇది కలెక్ట్ చేసి ఎర్త్కి పంపిస్తుంది ఫర్దర్ మిషన్స్ ద్వారా. సో ఇది పర్సీవరెన్స్ రోవర్ గురించి. ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూస్తూ అన్ని మార్స్ మిషన్స్ గురించి కూడా చూద్దాం. ఈ పర్సీవరెన్స్ రోవర్ అనేది 2020లో నాసా మార్స్ 2020 మిషన్లో భాగంగా $2.7 బిలియన్ ఖర్చు పెట్టి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది అంగారకుడి మీద ఎప్పుడు ల్యాండ్ అయిందంటే మార్స్ మీద Feb 2021 ల్యాండ్ అయింది. కార్ సైజ్డ్ రోబోటిక్ ఎక్స్ప్లోరర్,
ఇది కార్ అంతా ఉంటుందండి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటండి? జీవ అన్వేషణ, హ్యాబిటబిలిటీ, నివాసయోగ్యంగా ఉంటుందా లేదా, మార్స్ దగ్గర నివాసయోగ్యమా కాదా. తర్వాత బయో సిగ్నేచర్, అంటే సూక్ష్మజీవులు కానీ మిగతా చిన్న చిన్న జీవులు ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవటానికి, శాంపిల్స్ని కలెక్ట్ చేయటానికి, హ్యూమన్ బీయింగ్స్ని ఫ్యూచర్లో మార్స్ మీద పంపించటానికి కావలసిన మిషన్స్ని సక్సెస్ చేయటానికి, రాక్ శాంపిల్స్ని వెనక్కి తీసుకురావడానికి ఈ మిషన్ని ప్రయోగించడం జరిగిందనమాట. దీనికి రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది, హ్యాండ్ ఉంటుంది. ఇది శాంపిల్స్ని కలెక్ట్ చేస్తుంది, సాయిల్ శాంపిల్స్ని. తర్వాత నాసాకి సంబంధించి మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ ఉందండి. దాన్ని MEP అంటారు, మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్, MEP. ఇదే నాసాస్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్. లాంగ్ టర్మ్లో చాలా సంవత్సరాల ప్లాన్తో మార్స్ని రీసెర్చ్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్. దీంట్లో ఆర్బిటార్స్ని, ల్యాండర్స్ని, రోవర్స్ని అంగారకుడి మీదకి పంపించి రీసెర్చ్ చేయటం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా అక్కడ లైఫ్ ఉందా లేదా, లైఫ్కి సపోర్టా కాదా అని కోసం దీన్ని లాంచ్ చేయటం జరిగింది. అయితే అండి, ఈ మార్స్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటి వరకు ముఖ్యంగా ఉన్నటువంటి రోవర్స్ మనం చూస్తే 2 రోవర్స్ ప్రాధాన్యతను సంతరించుకుంటాయండి. ఒకటి క్యూరియాసిటీ రోవర్, ఇది మొట్టమొదటిగా ప్రయోగించినటువంటి రోవర్ మార్స్ మీదకి నాసా నుంచి, యాజ్ వెల్ యాజ్ పర్సీవరెన్స్ రోవర్. ఇది క్యూరియాసిటీ రోవర్ తర్వాత ప్రయోగించినటువంటి రోవర్. ఈ క్యూరియాసిటీ రోవర్ అనేది రాయి తలిగి ఆగిపోయిందండి ఒక ప్రదేశంలో. దానివల్ల పర్సీవరెన్స్ రోవర్ని ఇంకొక దాన్ని దింపడం జరిగిందనమాట. ఈ పర్సీవరెన్స్ రోవర్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని లేదా ఒక యూనిక్నెస్ ఏంటంటే ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఉంటుంది దీంట్లో, అది గమనించాల్సింది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ చూద్దామండి. 2015 వరకు మనం గమనిస్తే మార్స్ ఆర్బిటార్ మిషన్, ఇది ఇస్రోకి సంబంధించింది. PSLV C-25 ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. తర్వాత మార్స్ రీకాన్సియన్స్ ఆర్బిటార్, నాసాకి సంబంధించిన ప్రయోగం ఇది. మావెన్ అనే ప్రయోగించారు, ఇది కూడా నాసాకి సంబంధించింది. మార్స్ ఎక్స్ప్రెస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. ఆపర్చునిటీ రోవర్ USAకి సంబంధించింది. క్యూరియాసిటీ రోవర్, తర్వాత ఇన్సైట్ అనే దాన్ని కూడా ప్రయోగించారు, ఇది ఒక ల్యాండర్ అనమాట. ఇది కూడా నాసా ప్రయోగించినటువంటి ఇంపార్టెంట్ మిషన్. తర్వాత ఎక్సో మార్స్ ప్రోగ్రామ్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టింది. ఎక్సో మార్స్ 2020 అనే ప్రోగ్రామ్ని ఎవరు చేపట్టారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టింది. దాంట్లో భాగంగా ఎక్సో మార్స్ రోవర్ని పంపించారు. తర్వాత సైన్స్ రోవర్ అని ఇలా ఉన్నాయి. ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ ESA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించిన దాంట్లో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్బిటార్ పేరేమో ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్, ల్యాండర్ పేరేమో ఇన్సైట్. ఇవి పంపించడం జరిగింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది. 2016 కాడ నుంచి కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ని మనం చూడొచ్చండి. సో ఒకటి క్యూరియాసిటీ రోవర్ అండ్ పర్సీవరెన్స్ రోవర్ అనేది 2 మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు. ఇంతకు ముందు రష్యా కూడా సోజర్నియర్, తర్వాత స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ ఇలాంటి రోవర్స్ని ప్రయోగించింది. కానీ USA నాసా మాత్రం మోస్ట్ రిలయబుల్ మిషన్స్ అయినటువంటి క్యూరియాసిటీ అండ్ పర్సీవరెన్స్ రోవర్ని నాసా ప్రయోగించడం జరిగింది. సో అయితే మార్స్ 2020 మిషన్ ఆల్రెడీ మనం చూసాం. అంగారకుడి మీద జీవ ఉనికి కోసం ఈ మార్స్ 2020 పర్సీవరెన్స్ రోవర్ని ప్రయోగించడం జరిగిందనమాట. జూలై 30, 2020 దీన్ని లాంచ్ చేస్తే 2021 ఫెబ్లో ఇది దిగింది. సో జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ అనేది ఈ పర్సీవరెన్స్ రోవర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ అనమాట. సో క్యూరియాసిటీ రోవర్ గురించి కూడా చూద్దాం ఒకసారి. క్యూరియాసిటీ రోవర్ అనేది కూడా ఒక కార్ సైజులో ఉండేటువంటి ఒక రోవర్ అనమాట. గేల్ క్రేటర్ అనే ప్రదేశంలో ఈ క్యూరియాసిటీ రోవర్ దిగిందండి. అది జోజియో క్రేటర్ అనే ప్రదేశంలో దిగితే ఇది గేల్ క్రేటర్ అనే ప్రదేశంలో దిగింది క్యూరియాసిటీ అనేది. ఇది కూడా మైక్రోబియల్ లైఫ్, జీవం యొక్క ఉనికిని మార్స్ మీద చాటి చెప్పటం కోసం రీసెర్చ్ కోసం దిగినటువంటి ప్రాంతం అనమాట. దీంట్లో 17 కెమెరాస్ ఉంటాయండి క్యూరియాసిటీ రోవర్లో. ఒక రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది అండ్ దీన్ని 2011లో ప్రయోగించారు. పర్సీవరెన్స్ రోవర్ అయితే 2020లో ప్రయోగించారు, ఇది మాత్రం 2011లో ప్రయోగించారు. 2012లో మార్స్ మీద దిగింది, ఇది 2021 మీద మార్స్లో దిగింది అనమాట. అయితే ఈ క్యూరియాసిటీ రోవర్లో యూజ్ చేసే పవర్ ఏంటంటే ప్లూటోనియం పవర్ సోర్స్ను ఉపయోగిస్తారండి, ప్లూటోనియాన్ని ఉపయోగిస్తారు. సో తర్వాత ఇది దాదాపుగా 100 వాట్స్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది ఈ మిషన్ క్యూరియాసిటీ రోవర్ నడవటం కోసం. సో అయితే కొన్ని ఇంపార్టెంట్ మార్స్ మిషన్స్ని చూద్దామండి. ఆ మార్స్ మిషన్స్, మార్స్ ప్రోగ్రామ్స్ అనేది ఇంపార్టెంట్ మనకి.
ఒకటి మార్స్ రీకాన్సియన్స్ ఆర్బిటార్, దీన్ని MRO అంటారు. ఇది ఒక ఆర్బిటార్. ఎవరు ప్రయోగించారంటే నాసా ప్రయోగించిందండి. ఎందుకు అంటే మార్స్ జియాలజీని అర్థం చేసుకోవటం కోసం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ అండి ఎక్సోమార్స్ 2020 ప్రోగ్రామ్. ఇది ఇంటర్నేషనల్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోప్కి సంబంధించిన సంస్థ ఇది ప్రయోగించింది. దీంట్లో ఆర్బిటారు అండ్ ల్యాండర్ రెండు ఉన్నాయండి. ఇందాక మనం చెప్పాం కదా ఎక్సోమార్స్ 2020లో ఆర్బిటార్ అండ్ ల్యాండర్. ల్యాండర్ అనే దాని పేరు ఇన్సైట్ ల్యాండర్. తర్వాత మావేన్ కూడా నాసాకి సంబంధించినటువంటి మార్స్ అట్మాస్ఫియరిక్ అండ్ వాలటైల్ ఎవల్యూషన్ మిషన్ అండి. 2013లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఆర్బిటార్. మావేన్ అనేది 2014లో ఇది ఆర్బిటార్ని జాయిన్ అయింది. పర్సివరెన్స్ రోవర్ నాసా మిషన్ 2020, నాసా మార్స్ మిషన్ 2020లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. 2020లో లాంచ్ చేశారు. 2021కి ఇది అంగారకుని రీచ్ అయింది. దీన్ని ఎందుకు లాంచ్ చేశారంటే పాస్ట్ లైఫ్ని రీసెర్చ్ చేయడం కోసం లాంచ్ చేసిన జరిగింది. చైనాకి సంబంధించిన ఇంకొక మిషన్ టియాన్వెన్-1, ఇది కూడా చైనా యొక్క ఆర్బిటార్ అండి. ఆర్బిటార్ అంటే తెలుసు కదా, చంద్రుడు. ఇప్పుడు మా అంగారకుడు ఉందనుకోండి, అంగారకుడు యొక్క ఆర్బిటార్ అంటే ఆర్బిట్ దీని చుట్టూ ఇట్లా వెడంగా తిరుగుతూ ఉంటుంది. ల్యాండర్ అంటే ల్యాండ్ అయ్యి అక్కడే ఉండి రీసెర్చ్ చేస్తుంది. రోవర్ అంటే ల్యాండ్ అయిన తర్వాత తిరుగుతూ రీసెర్చ్ చేస్తుంది, అది రోవర్. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూస్తే అండి, ఇప్పటి వరకు నాసా అంటే USA, రాస్కాస్మాస్ రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో యాజ్ వెల్ యాజ్ చైనా, ఈ 5 సంస్థలు కూడా మార్స్ మీద సక్సెస్ఫుల్గా ఆర్బిటార్ని, ల్యాండర్ని, రోవర్ని ప్రయోగించినాయి. అయితే ఓన్లీ ఆర్బిటార్ని మాత్రమే ఇండియా ప్రయోగించింది ఇప్పటివరకు మార్స్ మీద, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటివరకు 5 కంట్రీస్ రేస్లో ఉన్నాయండి మార్స్ మీద. ఈవెన్ అమెరికాకు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఎలాన్ మాస్క్ ఏదైతే ఉండిందో, ఇది కూడా మార్స్ మీద కాలనీస్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది 2030 ఆర్ 2050 వచ్చేసరికి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పటివరకు సక్సెస్ఫుల్ అయిన మిషన్స్ చూద్దాం. ఇప్పటి వరకు చెప్పుకునే మళ్ళీ ఇక్కడ ఉంటాయి, కానీ వాటి గురించి అది ల్యాండరా, రోవరా, ఏ కంట్రీ చేసింది, ఎప్పుడు చేసింది, ఏ రాకెట్ ఉపయోగించారు అనేది ఇంపార్టెంట్, వాటిని చూద్దాం. సో క్యూరియాసిటీ రోవర్, దీన్ని మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ అనే పేరుతో లాంచ్ చేసింది 2011లో. నాసా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంచ్ చేసింది. ఇది రోవర్ ఆల్రెడీ మనకు తెలుసు, ప్రజెంట్ ఆపరేషన్లోనే ఉంది. ఇది అట్లాస్ 541 అనే రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేశారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ దీన్ని మంగళయాన్ అని అంటారు. ఇది 5th నవంబర్ 2013 PSLV XL 25 ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇస్రో ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. మావేన్ కూడా నాసా లాంచ్ చేసింది, ఇది ఒక ఆర్బిటర్. సో అట్లాస్ 5401 అట్లాస్ రాకెట్ అని వస్తే అది నాసాకు సంబంధించిన అర్థం. నెక్స్ట్ ఎక్సో మార్స్ ప్రోగ్రామ్ మనందరికీ తెలుసు. దీంట్లో ఆర్బిటార్ పేరు ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్. తర్వాత ల్యాండర్ పేరు చిపరెల్లి ల్యాండర్. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది ఒక ఆర్బిటార్ని, ఒక ల్యాండర్ని ఎక్సోమార్స్ 2016లో. సో ఇది ప్రోటాన్ M రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. ప్రోటాన్ M రాకెట్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రాకెట్. ఇండియా రాకెట్ PSLV, GSLV అండ్ ప్రజెంట్ మనం GSLV Mark 3ని LVM అనే పేరుతో పిలుస్తున్నాం. అట్లాస్ రాకెట్ అనేది నాసాకి సంబంధించిన రాకెట్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్సైట్ అనేది ఒక ల్యాండర్ అండి. సో ఇది లాంచ్ చేసింది నాసా 2018లో లాంచ్ చేసింది, సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. అట్లాస్ 5 నుంచి దీన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ స్పిరిట్ అనే ఒక రోవర్ని కూడా లాంచ్ చేసింది, నాసా లాంచ్ చేసింది. ఇది స్పిరిట్ అనేది. ఆపర్చునిటీ రోవర్ని కూడా లాంచ్ చేసింది, నాసా లాంచ్ చేసింది. రోసెట్టా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది ఇది. తర్వాత మార్స్ రీకాన్సియన్స్ ఆర్బిటార్, ఇది కూడా నాసా లాంచ్ చేసినటువంటి ఆర్బిటార్. అండ్ ఇంకా తర్వాత ఎమిరేట్స్ మార్స్ మిషన్, రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా మార్స్ ఆర్బిటార్ని ఒక లాంచ్ చేసింది ఆర్బిటార్ని. తర్వాత టియాన్వెన్ అనేవి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ చైనాకి సంబంధించినటువంటి. మార్స్ 2020 ప్రోగ్రాంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెన్యూటీ హెలికాప్టర్ని, పర్సీవరెన్స్ రోవర్ని నాసా లాంచ్ చేసింది. నాసా మార్స్ 2020 మిషన్లో భాగంగా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మిషన్స్ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, స్పేస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రీసెంట్గా పంజాబ్ క్యాబినెట్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ సింగ్ మాన్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే
పూసా 44 అనే ఒక ప్యాడీ వెరైటీ ఉంది. అంటే వరి విత్తనాలు పూసా 44 రకానికి సంబంధించినవి ఉన్నాయి. ఇవి ఎక్కువగా వాటర్ కన్జంప్షన్, ఎక్కువగా నీటిని తీసుకుంటున్నాయి. దాంతోపాటు స్టబుల్ని ఎక్కువగా తీసుకొస్తున్నాయి. అంటే చిన్న చిన్న దుప్పి అంటారు కదా, కాడ మిగిలిపోతుంది, దీన్ని స్టబుల్ అంటారు. దీన్ని కోసివేయకుండా బర్న్ చేస్తారు. దానివల్ల ఢిల్లీ, తర్వాత ముఖ్యంగా ఢిల్లీలో, హర్యానా, పంజాబ్లో చేసేటువంటి ఈ స్టబుల్ బర్నింగ్స్ వల్ల ఢిల్లీలో వాయు కాలుష్య నాణ్యత పడిపోతుంది అనమాట. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. స్మోక్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ రెండు కలిసి స్మాగ్గా ఏర్పడుతున్నాయి. సో విజిబిలిటీ తగ్గిపోతుంది, ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, పార్టికులేట్ మ్యాటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్మోక్ ఆల్రెడీ ఈ స్టబుల్ బర్నింగ్ వచ్చిన స్మోక్ అండ్ ఫాగ్, పొగమంచు రెండు కలిసి స్మాగ్గా మారి ఢిల్లీ ప్రజల్ని, ఢిల్లీ ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట. సో అందుకని స్టబుల్ బర్నింగ్ని ఆపాలన్నా, ఎక్కువ భూమిలో నుంచి ఎక్కువ వాటర్ని తీసుకుంటున్నటువంటి క్రాప్ ఈ పూసా 44 ప్యాడీ వెరైటీ అండి. అందుకనే దీన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి పండించడానికి వీల్లేదు, దీన్ని బ్యాన్ చేస్తున్నాం, మీరు అదర్ వెరైటీస్ని ఉపయోగించుకోమని చెప్తున్నారు. సో దాదాపుగా 70-80% ఫార్మర్స్ హర్యానాలో, పంజాబ్లో దీన్నే పండిస్తున్నారు, పూసా 44 ప్యాడీ వెరైటీని ఉపయోగిస్తున్నారు అనమాట. సో అయితే వచ్చే సంవత్సరం నుంచి పంజాబ్లో నిషేధాన్ని, దీని పూసా 44 మీద నిషేధాన్ని విధించడం జరిగింది పంజాబ్ గవర్నమెంట్. మిగతా గవర్నమెంట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. అయితే రైస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే అండి, టాప్ 10 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో. వెస్ట్ బెంగాల్ అన్నిటికన్నా టాప్ పొజిషన్ అండి. సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ పంజాబ్, ఫోర్త్ తమిళనాడు, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్, సిక్స్త్ బీహార్, సెవెంత్ ఛత్తీస్గఢ్, ఎయిత్ ఒడిశా, నైన్త్ అస్సాం, 10 కేరళ. సో ఇవి టాప్ 10 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. రైస్ని 5000 BCE నుంచి కూడా వాడుకలో ఉందండి. రైస్ ఏంటంటే ఇన్స్టాంట్గా, ఫాస్ట్గా ఎనర్జీని ఇస్తుంది అనమాట బాడీకి. సో అందుకనే చైనా కూడా టాప్ పొజిషన్లో ఉంది వరల్డ్లోనే రైస్ని గ్రో చేసేటువంటి కంట్రీస్లో. అండ్ సెకండ్ పొజిషన్లో ఇండియా ఉంటుందండి. మిల్క్ ప్రొడక్షన్లో మాత్రం ఇండియా టాప్ పొజిషన్లో ఉంటుంది. సో ఈ పూసా 44 గురించి మనం చూస్తే ఇది 150 to 160 డేస్లోనే దీని గ్రోత్ సైకిల్ అండి 150 నుంచి 160 రోజుల మధ్యలోనే ఇది వచ్చేస్తుంది చేతికి. సో కానీ ముఖ్యంగా స్టబుల్ బర్నింగ్కి అండ్ మేజర్ కన్జంప్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్కి ఇది కారణం అనమాట. ఢిల్లీ బేస్డ్ ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దీన్ని పూసా 44 వెరైటీని 1993లో డెవలప్ చేసింది. ఎక్కువ వాటర్ని తీసుకుంటుంది, ఎక్కువ ఈల్డ్ని కూడా ఇస్తుంది. దాదాపుగా 85 నుంచి 100 క్వింటాల్ పర్ ఎకర్ ఇస్తుందండి. నార్మల్గా అయితే 20 to 30 క్వింటాల్ పర్ ఎకరే వస్తుంది, కానీ ఇది 85 to 100 క్వింటాల్ పర్ ఎకర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా అనమాట. అందుకనే పంజాబ్, హర్యానా రైస్లు స్టబుల్ బర్నింగ్ వచ్చినా లేదా గ్రౌండ్ వాటర్ని ఎక్కువ తీసుకుంటున్నా ఈ వెరైటీని ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఈల్డింగ్ ఎక్కువ, ఉత్పత్తి చాలా ఎక్కువ. దాదాపుగా 80 నుంచి 100 క్వింటాల్ వస్తాయి పర్ ఎకర్కి. నార్మల్ రేంజ్ అయితే 20 నుంచి 30 క్వింటాల్ పర్ ఎకర్ మాత్రమే వస్తుంది నార్మల్ ప్యాడీ అనేది. అందుకని పూసా 44 వెరైటీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారనమాట పంజాబ్, హర్యానా ఫార్మర్స్. నెక్స్ట్ నుంచి పంజాబ్లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్. ఇండియా రీసెంట్గా సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ కుదుర్చుకుందండి కొన్నిటి మీద. అవేంటంటే గ్రీన్ హైడ్రోజన్ అండ్ సప్లై చైన్స్ మీద. గ్రీన్ హైడ్రోజన్ అండ్ సప్లై చైన్ అంటే మనందరికీ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో తెలియాలి. ఆల్రెడీ నేను చాలాసార్లు దీని గురించి మాట్లాడానండి, అండ్ ఫర్దర్ స్లైడ్లో మళ్ళీ చూద్దాం. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అనేది. గ్రీన్ హైడ్రోజన్ అండ్ సప్లై చైన్స్ అంటే బోత్ కంట్రీస్ కూడా గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేయటం, అండ్ అదర్ కంట్రీస్కి, ఏ కంట్రీకి ఎప్పుడైతే డెఫిసిట్ అవుతుందో అప్పుడు ఆ కంట్రీకి ఆ గ్రీన్ హైడ్రోజన్ని సప్లై చేయటం అనే మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఇండియా అండ్ సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి అనమాట. అయితే ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, హైడ్రోజన్ నుంచి ఎనర్జీని ఎలా డెవలప్ చేస్తున్నారు, హైడ్రోజన్ ఫ్యూచర్లో ఎలా ఫ్యూయల్గా ఉపయోగిస్తాం అనేది మనం చూద్దాం. రీసెంట్గా October 8న, అంటే ఎవ్రీ ఇయర్ October 8న వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డేగా జరుపుకుంటారండి. వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్ డేగా జరుపుకుంటారు. ముందు హైడ్రోజన్ గురించి చూద్దామండి. హైడ్రోజన్ అటామిక్ నంబర్ అనేది 1. దీని యొక్క ఎలిమెంట్ సింబల్ H, ఎలిమెంట్ నేమ్ హైడ్రోజన్, అటామిక్ వెయిట్ 1.008. అందుకనే
ఎవ్రీ ఇయర్ కూడా దీని అటామిక్ వెయిట్ ని బేస్ చేసుకొని 10 అంటే అక్టోబర్ అండ్ 8 అంటే 8న అక్టోబర్ 8న హైడ్రోజన్ డేగా జరుపుకుంటారు, దాని అటామిక్ నంబర్ ని బేస్ చేసుకుని. సో అందుకనే హైడ్రోజన్ డేగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఫ్యూచర్ లో హైడ్రోజన్ అనేది క్లీన్ ఎనర్జీ అండి. గ్రీన్ హైడ్రోజన్ అనేది క్లీన్ ఎనర్జీ అనమాట. అంటే హరిత ఇంధనం. దీనివల్ల ఎటువంటి వాయు కాలుష్యం ఉండదు. దేర్ ఈజ్ నో ఎయిర్ పొల్యూషన్. ఓకేనండి. సో ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ ఉండదు అనమాట. ఇప్పుడు మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి యూజ్ చేస్తే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల ఎలాంటి ఓన్లీ వాటరే బయటకు వస్తాయి పొగ్గొట్టం నుంచి. అందుకని దీనివల్ల ఎలాంటి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉండదు, పర్యావరణ కాలుష్యం ఉండదు, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ ఉండదు, వాయు కాలుష్యం ఉండదు. అందుకని ఫ్యూచర్లో హైడ్రోజన్ ఉపయోగించి నడిచే కార్లు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందండి. అది ఫ్యూయల్ సెల్ అంటారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అయితే ఒక్కసారి హైడ్రోజన్ వీటి గురించి చూద్దాం ఒకసారి. సో చూడండి, హైడ్రోజన్ అనేది ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీగా చెప్తారు. ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీ అండి. ఫ్యూచర్లో గ్రీన్ ఎనర్జీ అనమాట. ఎందుకు గ్రీన్ ఎనర్జీ అంటున్నాం అంటే హరిత ఇంధనం అని అర్థం. గ్రీన్ ఎనర్జీ అంటే హరిత ఇంధనం. ఎందుకు హరిత ఇంధనం అంటున్నాము అంటే సపోజ్ గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే హరిత ఇంధనం అంటున్నాం. ఇప్పుడు హైడ్రోజన్ని ఎక్కడుంది? H2O, నీటిలో హైడ్రోజన్ ఉందండి, అవునా? ఇప్పుడు నీటిని తీసుకొని దీన్ని హైడ్రాలసిస్ చేయాలి. ఈ హైడ్రాలసిస్ చేస్తే అప్పుడు మనకి H2 అనేది సపరేట్ అవుతుంది అనమాట. ఈ హైడ్రాలసిస్ చేయటానికి కొంత పవర్ కావాలి, కొంత శక్తి కావాలి. ఈ పవర్ అనేది ఎక్కడి నుంచి ఇవ్వటం జరుగుతుంది అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఇవ్వాలి. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే సోలార్ పవర్ నుంచి తయారు చేసిన ఎనర్జీని కానీ, విండ్ పవన శక్తి నుంచి వచ్చిన విద్యుత్ కానీ, లేదా సౌరశక్తి నుంచి వచ్చిన విద్యుత్తుని కానీ ఇచ్చి హైడ్రాలసిస్ చేసి ఆ ఎక్విప్మెంట్లో నుంచి హైడ్రోజన్ని కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే, అంటే పునరుత్పత్తి ఇంధనాలను ఉపయోగించి మనం రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ గ్రీన్ ఎనర్జీని, హరిత ఇంధనాన్ని కనుక మనం ఉపయోగించి హైడ్రోజన్ని హైడ్రాలసిస్ చేసి హైడ్రోజన్ని తయారు చేస్తే అప్పుడు దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. సో ఇది హరిత హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్. అలా కాకుండా ఇక్కడ పవర్ కావాలి కదా, H2 అని, నీటిని హైడ్రాలసిస్ చేయడానికి కొంత పవర్ కావాలి H2 తయారు చేయడానికి. ఇక్కడ కనుక న్యాచురల్ గ్యాస్ని కనుక ఉపయోగించామనుకోండి, లేదా పెట్రోల్ డీజిల్ లాంటి ఉపయోగించామనుకోండి, ఇది గ్రే హైడ్రోజన్ అవుతుంది, గ్రీన్ హైడ్రోజన్ కాదు. హైడ్రోజన్ మంచిదే, కానీ దాన్ని తయారు చేసేటప్పుడు కూడా ఉపయోగించిన పవర్ అనేది ఎలా ఉండాలి? పర్యావరణ హితమైంది ఉండాలి, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉండాలి. అంతేగాని వాయు కాలుష్యాన్ని కలిగించే నేచురల్ గ్యాస్తో కానీ మిగతా వాటితో కానీ హైడ్రాలసిస్ చేసి హైడ్రోజన్ని తయారు చేస్తే అది గ్రీన్ హైడ్రోజన్ అవ్వదు, గ్రే హైడ్రోజన్ అవుతుంది. సో అది గ్రీన్ హైడ్రోజన్ అంటే. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ని తయారు చేసేటప్పుడు కూడా ఉపయోగించే ఎనర్జీ అనేది గ్రీన్ అయి ఉండాలి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అయి ఉండాలి. సో అది గ్రీన్ హైడ్రోజన్ అంటే. సో ఈ హైడ్రోజన్ ఉపయోగించుకొని ఒక సెల్ తయారు చేస్తారంటే మన బ్యాటరీ లాగా. సో హైడ్రోజన్ని దీంట్లో ఉపయోగిస్తారు. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అంటారు అన్నమాట దీన్ని. సో అందుకని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అండ్ హైడ్రోజన్ యూజెస్ని ఫ్యూచర్కి తెలియజేయటం కోసం, ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం కోసం మనం ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 8న వరల్డ్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్ సెల్గా, క్లీన్ ఫ్యూయల్ సెల్గా దీన్ని ప్రమోట్ చేయడం కోసం. సో దీని వెనక ఉన్నది మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. సో దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మీద వర్కౌట్ చేస్తూ ఉంది. దీనికోసం 400 కోట్లు కేటాయించడం జరిగిందనమాట బడ్జెట్లో కూడా. సో చూడండి, ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్. హైడ్రోజన్ని ఇన్పుట్గా ఇస్తే, మనం పెట్రోలు డీజిల్ని ఎలా అయితే ఇస్తున్నామో అలానే హైడ్రోజన్ని ఇన్పుట్గా ఇస్తే ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్గా ఇది వాటర్ వేపరు హైడ్రోజన్గా ఇది విడిపోతుంది అనమాట. సో ఎయిర్లో నుంచి ఆక్సిజన్ని తీసుకుంటుంది, హైడ్రోజన్ని మనం ఇస్తాము, దాంతో ఇది రియాక్ట్ అయ్యి ఎనర్జీని ఇచ్చి ఎలక్ట్రిక్ కరెంట్ కార్కి వెళ్తుంది, దాంతోపాటు వాటర్ బయటకు వచ్చేస్తుంది, వాటర్ వేపర్ అనేది. సో ఇదే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ యూజ్ అయ్యి అంటే వర్కింగ్
మెథడ్ అనమాట. అయితే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనం 2023 గాను మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచేవి 12 to 15 ట్రిలియన్ డాలర్స్ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే వరల్డ్ హైడ్రోజన్ ఎనర్జీ సమ్మిట్ జరిగింది అక్టోబర్ 16 నుంచి 17 మధ్యలో. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్, క్లీనర్ అండ్ జీరో ఎమిషన్స్ ఫర్ ఫ్యూయల్ ఫర్ సస్టైనబుల్ గ్రీన్ ఎకానమీ. ఇది దీని యొక్క సారాంశం అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ మనం చూద్దాం. ఇందాక మనం చెప్పాం బ్లూ కానీ గ్రే హైడ్రోజన్ కానీ అంటే ఈ న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేస్తారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ను ఉపయోగించుకొని ఎలక్ట్రోలైసిస్ చేసి హైడ్రోజన్ తయారు చేసి దాన్ని ఉపయోగిస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. సో మనం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. దీని వెనక మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది. దీని కాంపోనెంట్స్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. సైట్ అని అంటే స్ట్రాటజిక్ ఇన్వెన్షన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రామ్, సో ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. సెకండ్ స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ అండి. ఈ 2 కాంపోనెంట్స్ దీంట్లో ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. ఈ గ్రీన్ హైడ్రోజన్ని కొన్ని 2030 కల్లా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. 125 గిగావాట్స్ ఎనర్జీని, రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. దాంట్లో గ్రీన్ హైడ్రోజన్ వాటా కూడా చాలా ఎక్కువగానే ఉండాలి. తర్వాత 60 నుంచి 100 గిగావాట్స్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని పెంచుకోవాలి. దాంతోపాటు అంటే దాదాపుగా హైడ్రోజన్ని ఎంత ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారంటే యాన్యువల్ ప్రొడక్షను 5 మిలియన్ మెట్రిక్ టన్స్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ హైడ్రోజన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు ఈ మిషన్ కింద. దాదాపుగా 1,00,000 కోట్లు పెట్రోలు డీజిల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న మనీని సేవ్ చేయాలనుకుంటున్నారు. దాదాపుగా 50 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించాలనుకుంటున్నారు. ఎందుకంటే హైడ్రోజన్ వాడితే ఆటోమేటిక్గా ఫ్యూయల్గా కార్బన్ డైఆక్సైడ్ ఏం రాదు, కానీ పెట్రోల్ డీజిల్ వాడితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. 6 lakhs జాబ్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. 8 lakh crore ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023 ఆబ్జెక్టివ్స్ అండి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ గురించి. సో ఇక్కడతో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మాడ్యూల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మనం రీసెంట్గా చూస్తున్నామండి కొన్ని ప్యాడీ వెరైటీస్ని న్యూస్లో గమనిస్తున్నాం. పూసా 44 అని రీసెంట్గా వచ్చింది. మనం ప్రీవియస్ మాడ్యూల్లో మాట్లాడుకున్నాం. పంజాబ్ గవర్నమెంట్ ఈ పూసా 44 అనే ఒక సీడ్ వెరైటీని, ప్యాడీ సీడ్ వెరైటీని బ్యాన్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. దానికి గల కారణం 2 కారణాలు. ఒకటి, ఇది వాటర్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది, సో అంటే వాటర్ టేబుల్ పడిపోతుంది. రెండోది స్టబుల్ బర్నింగ్కి కారణం అవుతుంది, అంటే ఎక్కువ దుప్పులు ఉండటం వల్ల ఇట్లా వీటిని కాలపెట్టాల్సి వస్తుంది అనమాట. అలా కాల్చినప్పుడు వీటి నుంచి వచ్చే స్మోక్ ఢిల్లీ ప్రాంతాల్లో ఉండే ఫాగ్తో కలిసి స్మాగ్ ఏర్పడుతుంది. సో ఇది వాయు కాలుష్యానికి దారితీస్తుంది. అందుకని ఈ పూసా 44 వెరైటీని నెక్స్ట్ ఇయర్ నుంచి బ్యాన్ చేస్తుంది పంజాబ్ గవర్నమెంట్. అదే పూసా 44 గురించి రీసెంట్గా మనం చూసింది. అలానే ఇంకొక రైస్ వెరైటీ, అరోమాటిక్ రైస్ వెరైటీ ఏంటంటే అండి ముష్క్ బుడ్జీ. ఈ ముష్క్ బుడ్జీ అనేది ఒక రైస్ వెరైటీ. ఇది ఎక్కువగా మనకి ఎక్కడ పండుతుందంటే జమ్మూ కాశ్మీర్లో పండుతుందండి. సో అయితే ఈ జమ్మూ కాశ్మీర్లో దీన్ని పండించే వాళ్ళు బాగా తగ్గుతూ వస్తున్నారు. సో ఎందుకు అంటే ఈ క్రాప్ అనేది ఎక్కువగా డిసీజెస్ వస్తున్నాయి. సో ఈ డిసీజెస్ వస్తున్నాయి, ఈల్డ్ కూడా బాగా తగ్గిందనమాట. సో నెక్స్ట్ ఇయర్లో దాదాపుగా 5,000 హెక్టార్స్లో దీన్ని పండించడానికి అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. సో ముష్క్ బుడ్జీ అనేది ఒక రైస్ వెరైటీ, జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. అయితే దీన్ని పండించే వాళ్ళు బాగా తగ్గిపోతున్నారు. దానికి గల రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్, సో అంటే ఎక్కువగా ఇది ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ వెరైటీని పండించే వాళ్ళు బాగా తగ్గిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయండి. ఈ ముష్క్ బుడ్జీ అనే దానికి, ఈ ముష్క్ బుడ్జీ అనే దానికి ఎక్కువగా డిసీజులు వస్తున్నాయి అన్నమాట. సో బ్లాస్ట్ డిసీజ్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇట్లా గ్రీన్గా ఉన్నదల్లా yellowish-గా మారిపోతూ ఉంటుంది. సో ఇలాంటి బ్లాస్ట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. 2021-22లో దీనివల్ల బాగా ప్రొడక్షన్ తగ్గిపోయింది జమ్మూ కాశ్మీర్లో. తర్వాత ఈల్డ్ పొటెన్షియల్ కూడా చాలా తక్కువ, దిగుబడి సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది దీనికి. దాంతోపాటు యూనిఫామ్గా ప్రొడక్షన్ ఉండదండి, నాన్ యూనిఫామ్గా ఉంటుంది అనమాట ప్రొడక్షన్ అనేది. అంటే ఒక్కోసారి ఎక్కువ ఇవ్వచ్చు, ఒకసారి తక్కువ ఇవ్వచ్చు. ఇలాంటి
అన్ఈవెన్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కాశ్మీర్లో ఇది ఒక ఇండిజీనియస్ వెరైటీగా చెప్పుకోవచ్చు అరోమాటిక్ రైస్కి సంబంధించి. అయితే ఇది వండినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఎక్కువ మంది దీన్ని పండిస్తూ ఉంటారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో 1970లో కూడా బ్లాస్ట్ డిసీజ్ అంటే ఇగో చూడండి ఇట్లా ఎల్లో వచ్చేస్తుంది అనమాట. సో దాదాపుగా ప్రజెంట్ కాశ్మీర్లో అనతాంగ్ జిల్లాలో ఎక్కువగా దీన్ని పండిస్తున్నారు. అనతాంగ్ జిల్లాలో దీన్ని జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా పండిస్తున్నారు. ప్రజెంట్ 2000 ఫార్మర్స్ దీన్ని పండిస్తున్నారు. సో వచ్చే ఇయర్స్లో అప్రాక్సిమేట్గా 5000 హెక్టార్స్లో దీన్ని కల్టివేట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది మస్క్ బుడ్జీ రైస్ వెరైటీ. సో గ్రోయింగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, అనంతనాగ్ డిస్టిక్. సో ప్రజెంట్ 2000 ఫార్మర్స్ ఉన్నారండి. 5000 హెక్టార్స్లో నెక్స్ట్ 3 ఇయర్స్లో కల్టివేషన్ ఏరియా అనేది ఉంటుందనేది గమనిస్తున్నారు. సో ఇది ఎకానమీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్, మనకి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ అనేవి చాలా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఉన్నాయండి. రీసెంట్గా ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ కూడా వచ్చింది, అదే మియూరా. కొన్ని ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ వాటి గురించి నేను మాట్లాడటం జరిగింది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్లో. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే ఎక్కువగా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ డెవలప్ అయినాయండి. వాటిల్లో ముఖ్యమైనది స్పేస్ ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండింది. సో నాసా సపోర్ట్ దీనికి ఎక్కువగా ఉంది. దీని బ్రెయిన్ చైల్డ్ ఎవరంటే, సో అంటే దీని ఇన్వెంటర్ ఎవరంటే ఎలన్ మాస్క్. సో ఎలన్ మాస్క్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ కూడా మనం మాట్లాడుకోవాలి ఈ సందర్భంలో. ఒకటి స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇతనే స్థాపించారు. రెండోది టెస్లా అనే బ్యాటరీ వెహికల్స్ని ఇతనే ప్రొడ్యూస్ చేశారు. దాదాపుగా మీరు ఒక కారు 45 మినిట్స్ ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది వరల్డ్లో. సో హైయెస్ట్ రిలయబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ కార్ ఏమైనా ఉందంటే అది టెస్లా కారే అనమాట. దాంతోపాటు ఇతనికి సంబంధించిన ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే స్టార్ లింక్ అనే ఒక ప్రాజెక్ట్. ఈ స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపుగా మనకి ఎక్కువగా 3000 పైన, సో దాదాపుగా 20,000 పైన శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేసి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అన్సర్వ్డ్ ఏరియాస్లో సర్వ్ చేయటమే ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. నాలుగోది హైపర్ లూప్ కూడా ఇతని యొక్క ఆలోచన అనమాట. అంటే హైపర్ లూప్ అనేది ఒక ట్యూబ్లో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. సో దాదాపుగా 12,000 కిలోమీటర్లు ప్రతి గంటకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. 1200 కిలోమీటర్లు ప్రతి గంటకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలాంటి సిస్టమే హైపర్ లూప్. ఈ 4 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎలన్ మాస్క్ మనం చూసేటప్పుడు. ఈవెన్ ట్విట్టర్ని కూడా ఇతను పర్చేజ్ చేశారు, దానికి ఎక్స్ అనే పేరు పెట్టారు. సో ఇది ఎలన్ మాస్క్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఫాల్కాన్ 9 అనేది స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ పేరు. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అండి ఇది. నెక్స్ట్ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ని మొట్టమొదటిగా ఇంట్రొడ్యూస్ చేసింది కూడా వీళ్ళే. రీయూజ్ చేయటం అంటే ఏంటంటే, సపోజ్ ఇండియా దగ్గర ఉన్నది పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. ఇవేంటంటే అండి, ఒకసారి కనుక మనం స్పేస్లోకి ప్రయోగించినట్లయితే ఈ వెహికల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది పైకి వెళ్ళేటప్పుడు, మళ్ళీ తిరిగి రాదు. కానీ ఫాల్కాన్ 9 రాకెట్ అనేది శాటిలైట్స్ని ఆర్బిట్లోకి ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుంది అనమాట. అందుకనే దీన్ని రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అంటారు. మనం కూడా దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఏ పేరుతో అంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ కూడా మనం చేయటం జరిగింది. ఎనీవే అండి, అది స్పేస్ ఎక్స్. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఏంటంటే బ్లూ ఆరిజిన్. బ్లూ ఆరిజిన్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి అమెజాన్ ఫౌండర్ అయినటువంటి జెఫ్ బెజోస్ ఇతని స్పేస్ ఏజెన్సీ అండి. సో ఈ జెఫ్ బెజోస్కి సంబంధించిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ యుఎస్ఏలో ఉంది, బ్లూ ఆరిజిన్. వీళ్ళ యొక్క రాకెట్ నేమ్ ఏంటంటే బ్లూ ఆరిజినే వీళ్ళ యొక్క రాకెట్ నేమ్. మంది పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అండ్ ఎల్విఎం ఇలా ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి రీసెంట్గా యూరోప్లో కూడా ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ వచ్చిందండి. అదే యూరోపియన్, సో అంటే మనకి ఈఎస్ఏ ఉంది. సో యూరోప్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి దగ్గరగా ఇంకొక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ కూడా యూరోప్లో డెవలప్ అయింది. అదే స్పెయిన్లో డెవలప్ అయినటువంటి పిఎల్డి స్పేస్. దీని పేరు పిఎల్డి స్పేస్. ఈ పిఎల్డి స్పేస్ రీసెంట్గా
ఒక ప్రైవేట్ సంస్థ అయినటువంటి పిఎల్డి స్పేస్ స్పెయిన్లో ఉంది, యూరోప్లో మొట్టమొదటిగా. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, యూరోప్లో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. దీని యొక్క రాకెట్ పేరు మియూరా రాకెట్. వీళ్ళు మియూరా 1 అండ్ మియూరా 5 అనే రాకెట్స్ ని డెవలప్ చేశారు. దీస్ ఆర్ రికవరబుల్ రాకెట్ ఆర్ రీయూజింగ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి రాకెట్స్ అనమాట. సో ఎనీవే, మియూరా అనే రాకెట్ ని లాంచ్ చేసిన కంట్రీ ఏంటి? స్పెయిన్. స్పెయిన్లో ఏ స్పేస్ ఏజెన్సీ? పిఎల్డి స్పేస్ ఏజెన్సీ. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, యూరోప్లో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది పిఎల్డి స్పేస్ గురించి. ఇది 2011లో ఏర్పాటు చేయబడిందండి. పిఎల్డి స్పేస్ అనేది స్పెయిన్లోని ఏల్చే అనే ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేశారు. మియూరా 1 అండ్ 5 అనేది వీళ్ళ యొక్క రాకెట్ నేమ్స్. యూరోప్లో మొట్టమొదటిగా ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసిన రాకెట్ ఈ మియూరా 1 రాకెట్. దీని యొక్క సిఇఓ ఎవరంటే రౌల్ టొర్రెస్, ఇతని సిఇఓ. సో ఎనీవే, స్పేస్కి సంబంధించి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, స్పేస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. నెక్స్ట్, రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ నాసా ఒక మిషన్ని చేపట్టిందండి. ఆ మిషన్ పేరేంటి అంటే, సో ఆ మిషన్ పేరేంటంటే 16 సైకి. ఇది మిషన్ పేరండి. సైకి అనే ఒక గ్రహశకలం ఉంది. సైకి అనేది ఒక గ్రహశకలం పేరు, అంటే ఆస్ట్రాయిడ్ నేమ్ అండి. సో లాంగెస్ట్ డిస్టెన్స్లో ఉంది ఇది. సో సైకి అనేది ఒక ఆస్ట్రాయిడ్. ఇది మినరల్ రిచ్ ఆస్ట్రాయిడ్ అనమాట. యాక్చువల్గా మినరల్స్ అన్నీ కూడా, లోహాలు ఎక్కువగా కూడా ఈ ఆస్ట్రాయిడ్స్నే ఉంటాయండి. భూమిని కూడా ఆస్ట్రాయిడ్స్ ఢీకొన్నప్పుడు దాంట్లో ఉన్న మినరల్సే ఇప్పుడు మనం ఖనిజాలుగా యూజ్ చేసుకుంటున్నాం. సో ఎనీవే, ఇవన్నీ కూడా మినరల్ రిచ్ అనమాట, ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా. సో ఈ లోహాలు ఎక్కువగా ఉన్నటువంటి సైకి గ్రహశకలం మీద నాసా ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. సో ఒక మిషన్ని చేపట్టింది. ఏ ఆస్ట్రాయిడ్ మీద ఇది కండక్ట్ చేస్తుందంటే 16 సైకి అనే ఆస్ట్రాయిడ్ మీద. సో ఫస్ట్ టైం ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తుంది అనమాట. ఇది మెటల్ రిచ్ ఆస్ట్రాయిడ్గా చెప్తారు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, సో మెటల్ రిచ్ ఆస్ట్రాయిడ్ అయిన ఈ ఆస్ట్రాయిడ్ని ఎక్స్ప్లోర్ చేయటం వల్ల మనం మెటల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది అనమాట. సో ఎనీవే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని దీని ద్వారా చూద్దాం. ఇది October 13, 2023 లాంచ్ చేశారు. సో 16 సైకి అనే ఒక ఆస్ట్రాయిడ్ని, మెటల్ రిచ్ ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడం కోసం దీన్ని లాంచ్ చేశారు. అయితే ఈ ఆస్ట్రాయిడ్ ఎక్కడుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సన్ చాలా పెద్దది, మనందరికీ తెలుసు. మనం ఎర్త్ 3rd ప్లానెట్ అండి. అండ్ 4th ప్లానెట్ వచ్చేసి మార్స్, ఎర్త్ లైక్ ప్లానెట్ ఇది. దాని తర్వాత హ్యూజ్ ఆస్ట్రాయిడ్ ఉన్న ఒక బెల్ట్ ఉంటుందండి. దాని తర్వాత 5th ప్లానెట్ అయిన జూపిటర్ ఉంటుంది, బృహస్పతి. 4వది మార్స్, అంగారకుడు. 5వది జూపిటర్, బృహస్పతి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారండి. సో మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. ఇది హ్యూజ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనమాట. సో మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో ఈ 4 ప్లానెట్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటాయండి. 5th నుంచి తర్వాత 4 ప్లానెట్స్ అన్ని కూడా మనకి గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. ఇవి ప్లానెట్స్కి మధ్యలో, ఈ సాలిడ్ స్టేట్లో ఉన్న ప్లానెట్స్ని అండ్ గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఈ ప్లానెట్స్ని డివైడ్ చేస్తూ ఉండేదే మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో అంటే మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందంటే మార్స్కి, జూపిటర్కి మధ్యలో ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్నటువంటి ఒక ఆస్ట్రాయిడే ఈ సైకి 16 అనే ఆస్ట్రాయిడ్. దీన్ని స్టడీ చేయడం కోసమే ఇప్పుడు నాసా ప్రయత్నం చేస్తుంది అనమాట. సో దాదాపుగా 2 బిలియన్ మైల్స్ని ఈ సైకి స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణిస్తుంది, తర్వాత రీచ్ అవుతుంది. సో అక్కడ రీసెర్చ్ చేస్తుంది. లిండీ ఎల్కిన్స్ టాంటన్ ఈ మిషన్కి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఉన్నారు. లిండీ ఎల్కిన్స్ టాంటన్ అనే పర్సన్ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏలో ఉంటుంది. దానికి సంబంధించిన పర్సన్ ఇతనే ఈ మిషన్కి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అనమాట. ఎనీవే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్.